Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుత కాలంలో చాలామంది ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు. అయితే వెయిట్ తగ్గడంలో భాగంగా చూసుకుంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు డైట్ ప్లాన్ అనేది వాళ్ళే ప్లాన్ చేసుకోవడం కానీ, లేదంటే బయట వేరే వాళ్ళతో అప్రోచ్ అయ్యి ఒక డైట్ అనేది వాళ్ళు ఇస్తే దాని ద్వారా తగ్గటం అనేది చేస్తూ ఉంటారు. కానీ ఏ రకంగా డైట్ చేసినా మొత్తానికి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావటం కానీ, లేదంటే బాడీ డైట్ ప్లాన్ ఉన్నన్ని రోజులు వెయిట్ తగ్గి తర్వాత వెయిట్ పెరగటం కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ లేకుండా ఓన్లీ మనకు ఫుడ్ మెయింటైన్ ద్వారా ఎన్ని రోజులైతే డైట్ చేస్తామో అన్ని రోజులే తగ్గటం కాకుండా తర్వాత మనం ఆ డైట్ మానేశాక కూడా సేమ్ వెయిట్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి మనకు వీరమాచినేని గారు డైట్ ప్లాన్ అనేది ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి అసలు డైట్ అనేది ఎలా తీసుకోవాలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సార్, డైట్ చేయాలనుకునే వాళ్ళు, నేను వెయిట్ తగ్గాలి డైట్ చేద్దాం అనుకుంటున్నా అనే వాళ్ళు ఎక్కువగా లిక్విడ్ డైట్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు సార్. లిక్విడ్ డైట్ అనగానే జ్యూసులు తాగడము, ఫుడ్ అనేది కంప్లీట్గా స్కిప్ చేయడము, నిజంగా ఏ జ్యూస్ తాగాలి, ఫ్రూట్ జ్యూసెస్ తాగాలా లేదంటే జావ రూపంలో ఏమైనా తాగాలా, ఈ సందేహాలు చాలా మందిలో ఉన్నాయి సార్. నిజంగా లిక్విడ్ డైట్ అనేది ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి? నా డైట్ గురించి తెలిసినాడు జ్యూస్ అంటే ధైర్యం చేయడు. జ్యూస్ లేదమ్మా నా డైట్లో, జ్యూస్ లేదు, సూప్. డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, కన్ఫ్యూజ్ అమ్మాక. సూప్స్ నిజాన్ని నేను కూడా లిక్విడ్ ఫాస్టింగ్ అంత ప్రిఫర్ చేయట్లేదమ్మా. అంటే ఏమవుతుందంటే లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే 150 కిలోలు 160 కిలోలు ఉన్నాడు, ఏదైనా టార్గెట్లో నెలకు 30 తగ్గాలి 35 తగ్గాలి అనుకున్నప్పుడు లిక్విడ్ ఫాస్టింగ్ ఇస్ ఫైన్. అంటే నిజాన్ని చాలా మంది లిక్విడ్ ఫాస్టింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటారు. నిజాన్ని 2 మీల్ డైటు, 1 మీల్ డైటు, లిక్విడ్ ఫాస్టింగ్ 3 ఒకటే. కాదు కొంచెం త్వరగా రిజల్ట్ వస్తుంది, అంతే తేడా. రిజల్ట్ అయితే వస్తుంది. అల్టిమేట్గా నువ్వు వెళ్ళే వాహనం స్పీడ్ని బట్టి, చివరి సైకిల్ అయినా స్కూటర్ అయినా కార్ అయినా చివరికి ఓకే వెళ్తాయి కదా, జాగ్రత్త కదా, దేని కంఫర్ట్ దానికి ఉంటుంది కదా, అలా అనమాట. సో లిక్విడ్ ఫాస్టింగ్ ఏంటంటే నేను కూడా ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. 1 మీల్ కంఫర్టబుల్. ఎందుకంటే లిక్విడ్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే లిక్విడ్ ఫాస్టింగ్లో చాలా బాగా తగ్గుతారు. అంటే లిక్విడ్ ఫాస్టింగ్ బాగా తగ్గటం అంటే ఎలా అంటే 150 కిలోలు ఉన్నాడు రోజు 2 కిలోలు తగ్గచ్చు, 70 కిలోలు ఉన్నాడు రోజుకు 2 కిలోలు తగ్గడుగా. ఇక్కడ ఎవడ స్థాయిని పట్టాడు. ఇప్పుడు నువ్వు ఒక 10 కిలోలు తగ్గాలన్న టార్గెట్, నువ్వు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే రోజుకు ఒక 300 to 400 గ్రామ్స్ తగ్గుతావు. అది అదే 150 కిలోలు 2 కిలోలు తగ్గుతాడు. ఎప్పుడు కూడా వెయిట్ని ఒకళ్ళతో కంపేర్ చేయొద్దు. అసలు నా పక్కన అమ్మాయి ఇలా తగ్గింది, 20 కిలోలు నెల రోజులు తగ్గింది కాబట్టి నేను 10 కిలోలు 2 నెలలు తగ్గలేదేంటి, లేదు, నువ్వు ఇంకా బాగా తగ్గినట్టు. వేలు ముద్ర ఎలా డిఫరెంట్, ప్రతి మనిషి డిఫరెంట్, గుర్తుపెట్టుకో. ఎవడది ఆడిదే. రెండోది ఏంటంటే చాలామంది చేసే తప్పు కూడా వెయిట్ లాస్లో అత్యధిక మంది చేసే తప్పు, వెయిట్ ఎలా తగ్గుతుంది అనుకుంటారు. రోజు పొద్దున లేవటం మెషిన్ ఎక్కటం, పొద్దున లేవటం మెషిన్ ఎక్కటం. ఇక్కడ పొద్దున్నే మెషిన్ ఎక్క చూసుకునే వరకు వాళ్ళకి ఆత్రం ఆగదు. తీరా చూస్తే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎలా తగ్గుతారు వాళ్ళు పెరుగుతారు. పెరిగానే ఇక వాళ్ళకి గుండె దెబ్బ పట్టుకుంటుంది. అదేంటి మొన్నటికంటే బాగా నిన్న చేశాను అయినా ఎందుకు తగ్గాను. వీళ్ళు ఎక్కడ తప్పు మిస్టేక్ అవుతున్నారంటే అసలు డైట్ చేసినప్పుడు కానీ మన డైట్, ముఖ్యంగా మన డైట్లో ఎక్కడైనా వెయిట్ లాస్ అనేది ఇలా ఉండదు, ఎప్పుడు ఇలా ఉండదు. ఇలా 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 ఉంటా ఓవరాల్గా తగ్గుతుంది. అప్ అండ్ డౌన్ ఇవాళ 2 కిలోలు తగ్గుతావు, నెక్స్ట్ 1.5 కిలో పెరుగుతావు, ఆ తర్వాత 30 కిలో తగ్గుతావు, 1/2 కిలో పెరగచ్చు. సో ఇలా ఓవరాల్గా వెళ్తుంది. అందుకని నేను నా డైట్ చేసే వాళ్ళకి కానీ లేదా ఏదైనా ప్రోగ్రామ్ చేసే వాళ్ళకి నేను సూచించేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ మీరు పొద్దున్నే ఒక ఆదివారం నాడు పొద్దున్నే మంచం దగ్గరనే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి నైటీతో నువ్వు ఇప్పుడు బరువు చూసుకోమ్మా. నెక్స్ట్ ఆదివారం నువ్వు మళ్ళీ మంచం దగ్గరనే వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ చూసుకో. ఇంతే లెక్క, అంతే. నువ్వు ఏ మెషిన్ మీద చూసావు ఆ మెషిన్ మీద చూసుకో. అంతేగాని నువ్వు నీ ఇంటి దగ్గర మెషిన్ చూసుకుంటావు, నా దగ్గర రామకృష్ణ వెళ్తున్నా మెషిన్ దగ్గరికి వస్తావు, 3 కిలోలు తేడా వచ్చేస్తాను నీకు, నువ్వు కంగారు పడిపోతావు, తగ్గానో పెరిగానో ఏదైనా. అలా జరగదు. ప్రపంచంలో అన్ని మెషిన్లు తప్పే, అన్ని మెషిన్లు కరెక్టే. అర్థమైందా? సో టైమ్స్ కూడా అంతే, అన్నీ కరెక్టే అన్నీ తప్పే అన్నట్టు. మనం ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఎవరు నిర్ధారించలేరు, మిషన్లు రకరకాలు చూపిస్తాయి కాబట్టి. కాబట్టి మనం ఒక మిషన్ నమ్ముకుని ఆ మిషన్ ఇప్పుడు ఎంత చూపించింది, నెక్స్ట్ ఎంత చూపిస్తుంది, ఇలా తేల్చుకోండి. అలానే మన డైట్ ప్రోగ్రాంలో వెయిట్ లాస్కి వచ్చేటప్పటికి 2 మీలు 1 మీలు లిక్విడ్ ఫాస్టింగ్ ఉన్నాయి. సో 2 మీల్ దీన్ని తీసుకెళ్ళంటే ఇప్పుడు సపోజ్ నీకు చెప్పాము, నువ్వు ప్రొఫెషనల్గా బిజీగా ఉన్నావు, నీకు 2 పూట్ల తినాల్సి వస్తుంది, నువ్వు టీచర్వి లేకపోతే ఒక యాంకర్వి, నీకు తినాలి అంటే ఎనర్జీ సరిపోదు, నీ ఫీలింగ్ అంతే, నిజానికి ఎనర్జీ సరిపోతుంది ఫీలింగ్ అనుకో, అప్పుడు 2 మీల్ తీసుకోవచ్చు.
అప్పుడు నువ్వు ఒక 200 గ్రాముల నుంచి 300 గ్రాములు తగ్గుతావు అనుకో. ఓకే. లేదు నువ్వు 1 మీల్ తీసుకోవచ్చు. ఎక్కువ మంది నేను ప్రిఫర్ చేసేది 1 మీల్, ఎవరికైనా సరే 1 మీల్ సజెస్ట్ చేస్తాను. ఓకే. 1 మీల్ తీసుకుంటే ఒక 300 to 400 గ్రామ్స్ తగ్గచ్చు అనుకో. ఉదాహరణ చెప్తాను, అది లావుని బట్టి. సో లిక్విడ్ ఫాస్ట్ తీసుకుంటే నువ్వు 500 600 తగ్గుతావు. ఓకే. కానీ వచ్చింది ఏంటంటే లిక్విడ్ ఫాస్టింగ్ నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు 1 మీల్కు 2 మీల్కి వస్తావు కదా, ఆ పీరియడ్లో అసలు ఏం తగ్గవు. మళ్ళీ నువ్వు లిక్విడ్ ఫాస్టింగ్ వెళ్ళినప్పుడు తగ్గుతావు. ఎక్కువ మందిలో ఇది, నేను ఎక్కువ అందరిలో చెప్పట్లేదు, ఎక్కువ మందిలో. వీలైతే కొంతమందిలో లిక్విడ్ ఫాస్టింగ్ చేసినంతకాలం రోజు కిలో తగ్గి ఎప్పుడైతే 1 మీల్కి వచ్చారో ఆ 4 రోజుల్లో 2 కిలోలు పెరుగుతారు. పెరుగుతారు. సో మళ్ళీ వాళ్ళకి లిక్విడ్కి బాడీ సెట్ అవుతుంది. సో లిక్విడ్ అనేది బాగా హెవీగా ఉబ్బేస్తున్నప్పుడు లిక్విడ్ ఫాస్టింగ్ నేను 2 సందర్భాల్లో సూచిస్తాను. ఒకటి నువ్వు హై మార్బిడ్ ఒబెసిటీ ఉన్నప్పుడు, అప్పుడు బాగా 150-200 కిలోలు ఉన్నాయి, ఓ టార్గెట్లో తగ్గాలి. లేదా ఇప్పుడు నీకే నెక్స్ట్ మంత్ ఒక పెళ్ళికి వెళ్ళాలి, నువ్వు ఆ పెళ్లిలో చాలా అందంగా కనపరచాలని డిసైడ్ అయిపోయావు. నువ్వు మంచి కాస్ట్లీ చీర కొన్నావు, దానికి న్యాయం చేయాలి, ఆ చీరకి నువ్వు న్యాయం చేయాలి. అలాగే ఉంటారు కదా. అది నేను చాలా మంది క్వశ్చన్ అడిగినప్పుడు ఒక్కోసారి నేను అడుగుతాను, డయాబెటీస్కి వచ్చినండి, అమ్మ మీరు బరువు తగ్గుదాం అనుకుంటున్నారా పెరుగుదాం అనుకుంటున్నారా అలాగే ఉందాం అనుకుంటారంట. అసలు అమ్మాయిలు మిగతా 2 క్వశ్చన్లు భరించలేరు. తగ్గుతారా, చాలు సార్ మీరు ఏమైనా చెప్పండి మేము తగ్గుతాం. అయితే ఈ క్వశ్చన్ అసలు ఎంత ఆత్రంగా అంటే, సన్నగా ఉన్నావు లేదు సార్, ఒక్క 3 కిలోలు ఉన్నా కనీసం, లేదమ్మా బాగా సన్నగా ఉన్నావమ్మా పర్లేదమ్మా అన్న, కుదరదు, ఇంకా తగ్గాల్సిందే. సరే అది బాగానే ఉంది అంటే సన్నమే అందం అనుకోవద్దు, మొహంలో వర్చస్సు అందం, చిరునవ్వు అందం, అలంకారాలు కాదు. యాక్చువల్ చెప్పాలంటే ఆ వర్చస్సు అనేది ఎప్పుడు వస్తుందంటే లోపల నుంచి వస్తుంది, అది బయట నుంచి రాదు, మేకప్స్తోనూ షేప్స్తో రాదు. వర్చస్సు అనేది లోపల నుంచి వచ్చిన ఒక ఒక ఆనందకరంగా ఉంటే స్వభావాన్ని అలవాటు చేసుకున్నాడికి ఆ ఫేస్లో గ్లో తెలుస్తుంది. అయితే సార్ మరి డైట్ చేసే వాళ్ళకి మనకు ఫుడ్ ప్రాపర్గా తీసుకోం కాబట్టి రెగ్యులర్గా అలా ఫుడ్ అలవాటు అయిపోయి తగ్గించేసరికి ఫేస్లో గ్లో పోతుంది కదా సార్, చాలా వరకు అసలు పోదమ్మా. మన డైట్లో మరి పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక గొప్ప రహస్యం చెప్తా. ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వు 15 కిలోలు తగ్గాలన్నావు టార్గెట్, నువ్వు ఒక నెల రోజుల్లో 10 కిలోలు తగ్గావు అనుకో. నువ్వు వచ్చి సార్ నేను చాలా త్యాగం చేశాను తినలేదన్నావు అనుకో, ఒట్టి మాట. నువ్వు నెలకు 10 అంటే రోజుకు 300 గ్రాములు కదా తగ్గావు కదా, 300 గ్రాములు నీ మాంసాన్ని నువ్వు తిన్నావు. నువ్వు తినంది అక్కడ. నువ్వు కిలో తగ్గాడంటే ఒకడు, ఆ తగ్గిన కిలో మాంసం ఎక్కడికి వెళ్ళింది? పాసలో పోయిందా లేకపోతే మోషన్కి వెళ్ళిపోయిందా? నీకు శక్తిగా ఉపయోగపడింది. నువ్వు ఇక్కడ తింటావు కదా, శక్తి కోసం తింటావు కదా, ఈ శక్తిలో నేను డెఫిసిట్ ఇచ్చినప్పుడు ఈ ప్రోగ్రాంలో స్పెషాలిటీ ఏంటంటే నువ్వు ఎంత తగ్గావో అంత బరువు గల కండని నీ దగ్గర నుంచి తీసుకుని స్వయంగా తింది. నువ్వు తిన్నది ప్లస్ ఇది కలిపితే బిఎంఆర్ సెట్. లిక్విడ్ ఫాస్టింగ్లో ఎక్కువ తగ్గడం కారణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నీకు ప్రతి మనిషికి బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు బిఎంఆర్. బిఎంఆర్ అంటే నీకు 2000 క్యాలరీలు. బిఎంఆర్ అంటే ఏంటంటే నువ్వు ఇవాళ ఏ పని చేయకుండా జస్ట్ అలా మంచమే పడుకుని స్నానం చెప్పకుండా లేకుండా అలా బద్ధకంగా కూర్చున్నప్పటికీ నీ శరీరం రన్ అవడానికి ఒక శక్తి కావాలి కదా. మినిమం రిక్వైర్డ్ క్యాలరీస్ కావాలి నీ బండి నడవటానికి, అంటే కళ్ళు ఆర్పడానికి, గుండు కొట్టుకోవడానికి, ఇతర పనులకి. ఈ రిక్వైర్మెంట్ని ఎన్ని క్యాలరీస్ కావాలో అది లెక్కేస్తే క్యాలరీస్లో అది నీది. ఉదాహరణకు నీది 2000 క్యాలరీస్ నీ బిఎంఆర్ అనుకో, బేసల్ మెటబాలిక్ రేట్. దీని కనుక తక్కువ తింటే నీకు నీరసం వస్తుంది, కణాలకు సరైన శక్తి అందదు. అంటే మినిమం ఈ మాత్రం ఉన్నా లేదో కుదరదని మీనింగ్. కొన్ని బేరాలు మొదలెడతాం కదా, ఇక్కడి నుంచి అన్నా లేకపోతే ఈ మాత్రం అన్నా లేకపోతే కుదరదని. ఆ ఈ మాత్రం అన్నా లేకపోతే కుదరదు అనేది మన బిఎంఆర్. ఈ మాత్రం కంటే ఎక్కువ తిన్నాం అనుకో బిఎంఆర్ కంటే, అది ఫ్యాట్ కింద మారుతుంది. సో నువ్వు ఎప్పుడు నీ జీవితంలో బిఎంఆర్ కరెక్ట్గా తినలేవు, ఎందుకంటే తక్కువ తింటే నీరసం వస్తుంది కాబట్టి ఎక్కువ తింటావు, ఎంతో అంతో. ఆ ఎక్కువ తిన్నది, ఆ కొంచెం ఎక్కువ తిన్న మోతాదు అది ఫ్యాట్ కింద మారుతుంది. ఈ ఫిట్నెస్ చేసినప్పుడు ఏమి జరుగుతుంది తెలుసా, ఈ ఎక్సెస్ ఉన్నది కరిగే అవకాశం ఆ ఫిట్నెస్లో కొద్దిగా గొప్ప కొంచెం ఉంటుందంటే, అంతేగాని అదేం ఎక్సెస్ ఉంటే కొద్దిగా ఎక్సెస్ ఉండేది కరిగేస్తుంది. అర్థమైంది? ఈ బిఎంఆర్ కంటే తక్కువ అని. ఇక్కడ డైట్లో స్పెషాలిటీ ఏంటంటే నా దాంట్లో 3 మీల్లు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి 2 మీల్ డైట్, 1 మీల్ డైట్, లిక్విడ్ ఫాస్టింగ్. 2 మీల్ డైట్లో ఏమవుతుందంటే, ఉదాహరణ చెప్తున్నాను, నీ బరువు 2000 క్యాలరీలు అనుకోమ్మా, నీ బిఎంఆర్ 2000 క్యాలరీస్. ఇప్పుడు నేను 2 మీల్ డైట్ ఇచ్చా. 2 మీల్ డైట్ అంటే నువ్వు 2 సార్లు ఘన పదార్థాలు సాలిడ్స్ నా డైట్లో తీసుకోవచ్చు, మిగిలిన టైంలో సూపులు 4 పిల్లర్స్ చేయాలి. అంటే 2 సార్లు తినడానికి ఎలా ఉండవు. అర్థమైందా? సో 2 మీల్ డైట్ చేస్తే నీకు ఒక 1500 క్యాలరీలు వచ్చింది ఉదాహరణకి లెక్క కోసం. సపోజ్ నువ్వు 1 మీల్ డైట్ అంటే నువ్వు ఒకసారి సాలిడ్ తింటావు, 4 పిల్లర్స్ ఇస్తావు, లిక్విడ్స్ ఎన్నిసార్లు అని తాగొచ్చు. ఇది 1 మీల్ డైట్. ఇందులో నీకు 1000 క్యాలరీస్ వచ్చినాయి అనుకో ఉదాహరణకి. ఇప్పుడు నువ్వు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తావు. లిక్విడ్ ఫాస్టింగ్లో సాలిడ్ ఉండదు, 0. ఓన్లీ నీకు సాలిడ్ లేకుండా ఓన్లీ లిక్విడ్స్ ఉంటాయి, 4 పిల్లర్స్ ఉంటాయి. అర్థమైందా? సో ఇది 500 క్యాలరీస్ అనుకో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నువ్వు డైట్ మొదలు పెట్టినప్పుడు
2000 క్యాలరీలు బిఎంఆర్ కదా. అవును సార్. నువ్వు 2 మీల్ డైట్ చేసావు ఇవాళ మొదటి రోజు. 2 మీల్ డైట్ చేసినప్పుడు 2000 క్యాలరీస్ బిఎంఆర్ ఉన్నప్పుడు నువ్వు 1500 క్యాలరీలు ఇచ్చావు. డెఫిసిట్ ఎంత ఉంది? 500 క్యాలరీస్. 500 క్యాలరీస్ నీ పొట్టలోంచి తీసుకుంటావు, అదే ఫ్యాట్ టిష్యూ నుంచి తీసుకుంటావు. ఓకే. అప్పుడు నువ్వు 500 క్యాలరీలు సరిపడా తగ్గుతావు. అవును. సపోజ్ నెక్స్ట్ రోజు నువ్వు 1 మీల్ డైట్ చేసావు అంటే 1000 క్యాలరీస్ నీ ఆహారంగా ఇచ్చావు ఇక్కడ నుంచి. అవును. నీ బిఎంఆర్ ఎంత? 2000. నీ డెఫిసిట్ ఎంత? 2000 మైనస్ నువ్వు తిన్న 1000. అప్పుడు నీకు 1000 క్యాలరీ డెఫిసిట్. ఆ 1000 క్యాలరీస్ని నీ డీప్ ఫ్రీజ్ నుంచి యాక్సెస్ చేస్తుంది. ఓకే. అర్థమైందా? అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే నీ బిఎంఆర్ ఎంత ఉంది? 1000 ప్లస్ 1000 2000 ఉంది. ఫస్ట్ 2 మీల్ డైట్లో నీ బిఎంఆర్ ఎంత ఉంది? 1500 ప్లస్ 500, పొట్టలోంచి తెచ్చుకుని 500 కలిపి నువ్వు తిన్నది 1500 కలిపి 2000 ఉంది. ఇప్పుడు నువ్వు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తున్నావు. నువ్వు ఇచ్చేది నోటితో ఎంత? 500. నీకు డెఫిసిట్ ఎంత? 2000లోంచి 500 తీసేస్తే 1500 నీకు డెఫిసిట్. ఈ ఒక్క డైట్ ప్రోగ్రామ్లో స్పెషాలిటీ ఏంటంటే నీ డీప్ ఫ్రీజ్కి ఏ కాపలా లేకుండా చక్కగా యాక్సెస్ ఇచ్చేస్తుంది. సో నువ్వు 1500 తీసుకుంటావు. ఎండ్ ఆఫ్ ది డే నీ బేసల్ మెటబాలిక్ రేట్ ఎంత? 2000. ఇప్పుడు నువ్వు తిన్నది లిక్విడ్ ఫాస్టింగ్లో 500 క్యాలరీస్, నువ్వు దాని ద్వారా నీ శరీరంలోంచి తీసుకున్న 500. ఇప్పుడు నువ్వు గమనిస్తే నీ ఒంట్లోంచి ఇక్కడ మనం కెమెరామెన్ నేను నువ్వు ఉన్నాం ఉదాహరణకి. నువ్వు 2 మీల్ డైట్ చేసావు, మన ముగ్గురు ఒకే బరువు ఉన్నాం అనుకో మాట వరుసకి. నువ్వెంత తగ్గుతావు? నీ దగ్గర నుంచి తీసుకున్న డెఫిసిట్ నీ బొజ్జులోంచి ఓన్లీ 500 క్యాలరీసే. సో నువ్వు ఒక 300 గ్రాములు తగ్గావు అనుకో. సో మన కెమెరామెన్ 1 మీల్ డైట్ చేసాడు అనుకో, అతనికి 1000 క్యాలరీస్ తీసుకున్నాడు కాబట్టి 450 అంత తగ్గుతాడు. నేను నా ఒంట్లోంచి 1500 క్యాలరీస్ లాగేస్తుంది కాబట్టి నేను ఒక 6 కిలో అట్లా, నేను 6 కిలోను 600 గ్రాములు నేను మీకంటే ఎక్కువ తగ్గుతాను. అర్థమైందా? ఎండ్ ఆఫ్ ది డే మన ముగ్గురు బేసల్ మెటబాలిక్ రేట్ ఒకటే ఉంది. అర్థమైంది తేడా? ఇది సైన్స్. ఈ ప్రపంచంలో విఆర్కే డైట్లో మాత్రమే, ఎల్సిహెచ్ఎఫ్ డైట్లో కూడా కాదు, విఆర్కే డైట్లో మాత్రమే నీ డీప్ ఫ్రిడ్జ్కి ఎలాంటి అడ్డంకి లేకుండా యాక్సెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. నువ్వు ఏదైతే నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ప్రాణలాగా స్టోర్ చేసుకున్న ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ తీయటానికి అవకాశం ఉండే టెక్నిక్ మన డైట్. ఆ టెక్నిక్ ఉండబట్టి నువ్వు తేగలవు. ఇదే నువ్వు గ్లూకోజ్ డైట్ చేస్తున్నావు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇప్పుడు ఏం లేదు, నువ్వు మామూలుగా ఇడ్లీలు దోశలు తింటావు, 6 ఇడ్లీ తినే చోట 1 ఇడ్లీ తింటావు, లేదా ఓ బిర్యానీ తినే చోట ఇంత 1 చపాతీ తింటావు, సర్దుకుంటావు, తిండి మార్చావు. కానీ నీకు ఏం జరుగుతుందంటే డీప్ ఫ్రీజ్ నీకు యాక్సెస్ ఉండదు గ్లూకోజ్ మెటబాలిజంలో. ఈ సైన్స్ అంతా నేను వివరంగా చెప్తాను ఇప్పటికీ, ఎందుకు అలా జరుగుతుందో చెప్తున్నాను. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే నువ్వు బిఎంఆర్ పడిపోతుంది, అంటే ఇదంతా పెద్ద సైన్స్. నీ బేసల్ మెటబాలిక్ రేట్ డౌన్ అయిపోతుంది. అంటే నీ శరీరానికి ఎప్పుడైతే బేసల్ మెటబాలిక్ 2000 ఉంది, నువ్వు 10 ఇడ్లీ తినే చోట 1 ఇడ్లీ ఇవ్వటం వలన, బిర్యానీ బదులు చపాతీ ఇవ్వటం వలన నువ్వు ఒక 1000 క్యాలరీలు తింటే, నీ 1000 క్యాలరీ డెఫిసిట్ ఉంటే గ్లూకోజ్ డైట్ ప్రోగ్రాంలో నీ డెఫిసిట్ మీద యాక్సెస్, నీకు డీప్ ఫ్రిజ్ నుంచి యాక్సెస్ ఉండదు. డీప్ ఫ్రిజ్కి యాక్సెస్ ఉండదు, ఓన్లీ విఆర్కే డైట్లో ఆ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన డైట్లో నువ్వు చాలా మంది ఫోటోలు చూసావు కదా, 100 కిలోలు తగ్గినాడు, 150 కిలోలు తగ్గినాడు, 2 నెలల్లో 40-50 కిలోలు తగ్గినాడు, కొన్ని లక్షల మిలియన్ల మంది ఉన్నారు మన డైట్లో. దానికి కారణం ఏంటంటే సైన్స్, పకడ్బందీ సైన్స్. ఈ సైన్స్ అంతా కావాలంటే మనం వేరే మాట్లాడదాం. స్థూలంగా ఈ వీడియో కోసం ఇలా చెప్తున్నాను. అంటే మనం ఇప్పుడు ఈ వీడియో చెప్పగానే కొంతమంది పకోడిగాళ్ళు ఏం చేస్తాడు, కింద కూర్చుని ఏంట్రా సైన్స్ చెప్పండి అదంటే ఏదో బాగుతూ ఉంటారు కామెంట్. అరే కావాలంటే నా మీటింగ్ వీడియోలు, ఫుల్ మీటింగ్ వీడియోలు గూగుల్ కూడా చూడండి. డాక్టర్ వీరమాచిరెడ్డి ఫుల్ మీటింగ్ వీడియోస్ అని, జలవిహారనో, ఖమ్మనో, కాకినాడనో చాలా వీడియోలు వస్తాయి. అవి చూడండి, 5-6 గంటలు ఉంటాయి. ఈ సైన్స్ అంతా మంచిలు తగినట్టు అర్థమవుతుంది. లేదా నా విఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్లో కానీ చాలా ఉంటాయి. నీ కంటికి కనిపించేది ఎదురుగుండా ఉండు, నేను వచ్చి నీ ఇంటి దగ్గర కూర్చొని చెప్పను. నీకు కావాలని ఆసక్తి ఉంటే మీరు సైన్స్ గురించి చూడండి. లేదు ఈ సైన్స్ అంతా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే రామకృష్ణ హెల్త్ లైన్ హైదరాబాద్ బంజారా హిల్స్లో మా ఆఫీసులో పైన 5th ఫ్లోర్లో డయాబెటీస్ అండ్ ఒబెసిటీ గురించి ఒక 3 hours సెషన్ ఉంటుంది. ప్రతిరోజు అది ప్లే అవుతుంది, ఫ్రీగా ఎవరైనా వచ్చి చూడొచ్చు. హోమ్ థియేటర్ లాగా ప్లే అవుతుంది. 9:30 సెషను, మధ్యాహ్నం 1:30 సెషన్ ప్లే అవుతుంది. ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. ఇక మీకు ఒబెసిటీ గురించి కానీ, డయాబెటీస్ గురించి కానీ, జీవనశైలి వ్యాధుల గురించి కానీ మీకు అర్థం కాని పాయింట్ అంటూ అందులో ఉండదు. అంత డీటెయిల్డ్గా అరటి పండు వచ్చినట్టు చెప్పాను. ఆ ఇన్ఫర్మేషన్ గూగుల్లో కూడా ఎక్కడ ఉండదు. ఇది ప్రజల సైన్స్, మోస్ట్ అడ్వాన్స్డ్ సైన్స్. ఒక పెద్ద నోబెల్ తీసుకున్న డాక్టర్ వచ్చినా, ఒక రిక్షా వాడో, ఒక కార్ డ్రైవర్ వచ్చినా ముగ్గురికి ఒకే రకంగా అర్థం ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ. నేను సైన్స్ని సామాన్య భాషకి అన్వయించేసి చెప్పడంలో నేను అందులో ఎక్స్పర్ట్ని. అవును సార్, నిజంగానే. ఇప్పుడు డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ మాట్లాడుకుంటే ఎంత క్లియర్ గా ఉంటుందో మీ వీడియోలు చూస్తే అంత క్లియర్ గా ఉంటుంది సార్. అంటే అలా లేకపోతేనమ్మా, ఇప్పుడు నేను మీటింగ్ చెప్తే 8 గంటలు
కూర్చున్నారంటే అవును 8 గంటలు ఎలా కూర్చుంటారు? ఉమ్, ఉమ్. అసలు నువ్వు ఆలోచించి ఇమాజిన్. అవును సార్. ఇప్పుడు మనం కంఫర్టబుల్ చైర్లో కూర్చుంటేనే ఉమ్, కాసేపు ఆగి అదిలేదు ఇదిలేదు అనుకుంటాం ఇందాక. అవును సార్. అలాంటిది ఒక ప్లాస్టిక్ కుర్చీలో ఉమ్, మధ్యాహ్నం సాయంత్రం 4 కూర్చుని రాత్రి 1 గంట 2 దాకా ఉమ్. 25-30 వేల మంది ఆ వాటర్ అసలు ఫోన్లు కూడా ఆఫ్ చేసి కూర్చుంటున్నారంటే అవును ఎలా కూర్చున్నారు? అది లేమ్యాన్. అవును. అంటే నేను ఎప్పుడు ఏమవుతానంటే సైన్స్ని చెప్పే విధంగా చెప్తే ప్రజలు వింటారు. అవును సార్. నేను ఒకటి బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఉమ్, చంద్రబాబు నాయుడుకి నచ్చజెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓటేయించవచ్చు, జగన్మోహన్ రెడ్డి నచ్చజెప్పి చంద్రబాబు ఓటేయించవచ్చు. ఓకే. ఒకవేళ అలా ఓటేయలేదంటే నచ్చజెప్పోడు సరిగ్గా నచ్చజెప్పలేదంతే. ఉమ్, ఉమ్. సరిగ్గా నచ్చజెప్తాడు ఎందుకేరు? నిజమే సార్. నచ్చజెప్పడం లోపం అంతే, దర్శల్ అంతే. సూపర్. నచ్చజెప్పటాన్ని ఒక అబద్ధాన్ని కూడా సరిగ్గా నచ్చజెప్తే ఒప్పించవచ్చు, అదే ఒక నిజాన్ని ఇంకా అద్భుతంగా నచ్చజెప్పచ్చు. అవును. అది ఇప్పుడు నన్ను నమ్మి ప్రజలు లక్షలాది మంది ప్రజలు నేను మురుగుంట్లో పెంటకప్పుల బారండి అంటారు. ఉమ్, మందులు స్టాటిన్లు గుండెకు వాడతారు, ఉమ్, అది పోతే అవుతుందని కార్డియాలజిస్ట్ బెదిరేస్తారు. పెంటకప్పుల బారండి స్టాటిన్ అని చెప్తాను, ఉమ్. ఛాలెంజ్ చేస్తాను దాని మీద. అసలు దేనికని రెడీ అని. ఆ, డయాబెటీస్ మందులు అని తెలుసు కదా, టైప్ 1తో సహా అవును సార్. పెంటకప్పుల బారండి అని చెప్తాను. నేను చాలా మెడిసిన్ చాలా రకాలు, బీపీ లాంటి థైరాయిడ్ లాంటి 1-2 తాత్కాలికంగా ఉంచుతాను తప్ప ఉమ్, మొత్తం పెంటకప్పుకి వెళ్ళిపోతాయి నా దగ్గర మందులు. అంత చెప్పినప్పుడు నిజంగా నా మూలం తేడా వస్తే నన్ను ఎప్పుడూ చంపేసేవాడు. నిజం సార్. ఆ రిస్క్ నాకు ఎప్పుడు ఉంది. ఎవరి కోసం చేయాలి రిస్క్? నిజం కోసం చేయాలి. అంతే. ఆ దమ్ము నాకు ఉంది కాబట్టి చెప్పగలిగేది. ఈ రోజుకి నిజంగా నువ్వు ఆలోచించు, 7.5 ఏళ్ల నుంచి నేను చేసిన ఛాలెంజ్లకి, నేను తోలుడు వచ్చేటి పిల్లల మీద గిల్లిన గిల్లుడికి, ఎలోపతికి లాంటి పెద్ద వ్యవస్థలని దీనికి, ఉమ్. ఇన్ని ఛాలెంజ్లు ఇన్ని తొడలు కొట్టడానికి నా నుంచి చిన్న తేడా జరిగితే వాడు నూరుకుంటాడు. లేదు సార్. మిస్టేక్ ఈసీ ఎండేసి మీ స్టూడియోలోకి అట్లా తీసుకొచ్చి నన్ను ఒక బస్ స్టాండ్ చేస్తారు. ఒక ఛాలెంజ్ చేసినండి ఎప్పుడైనా, అవును సార్. ఒక ఛాలెంజ్ ఎప్పుడైనా సరే చేశాడంటే, ఒక తొడగొట్ట చిటికేసాడంటే ఉమ్, అది వాస్తవం. తెగిపోద్ది అంతే. అది నిలబెట్టుకోవడం చాలా కష్టం. అవును సార్. అందుకే ఎవడబడతాడు చిటికేయలేడు. ఉమ్, వాళ్ళు చిటికేసిన బ్లేడ్ అన్నా చాలా బాగా ఫాలో అవుతాం. అవును సార్. చూసాక మీకు ఆల్రెడీ కొన్ని కేసెస్ తెలుసు కదా. అవును సార్. మరి నా ఛాలెంజ్ తలపడరే, ఉమ్, సరే డాక్టర్లు తలపడరు, కొన్ని హేతువాదులు ఉంటారు, అవును సార్. కొన్నిట్లో బాగానే ఉంటారు. కానీ హేతువాదులో కొన్ని కుక్కల ముఠాలు ఉన్నాయి. ఉమ్, ఇష్టోజన్కి వాళ్ళంతా అడ్డమైన వాడు వస్తే స్టూడియోలో ఈడు మోసం బయటపడతా ఆడు మోసం బయటపడతా అంటారు కదా. అంటారు. నువ్వు చూసుంటావు కదా ఆ సన్నాసుల్ని. అవును సార్. స్టూడియోలోకి ఎగేసుకొచ్చేసి ఉమ్, ఇది సైన్స్ కాదు, సైన్స్కి వ్యతిరేకంగా చెబితే ఊరుకోము, అంటారు. మోడర్న్ సైన్స్కి వ్యతిరేకంగా ఈడేదో కాపల కుక్కలు అక్కడ కూర్చున్నాయి, గజ కుక్కలు. అనే వాళ్ళ దగ్గర మరి రారే నా fruit దగ్గరికి? సార్. ఉమ్, ఆ ఊర కుక్కల్ని, ఆ ఈస్ట్రోజన్ కుక్కల్ని నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడితే నా ఎదురుగుండా ఉమ్, ₹1,00,000 ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు కూడా ఆఫర్ ఇస్తున్నా, మళ్ళీ ఇస్తున్నా. ఉమ్, ఆ హేతువాద కుక్కల్ని విత్ డాక్టర్లు వాళ్ళ టీంలోనే కొన్ని మురిగే కుక్కలు కొన్ని ఉంటాయి, తెల్లకోట వేసుకున్న వాళ్ళు పక్కన కూర్చుని వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఉమ్, నాలెడ్జ్ ఉంది, ఏదో సైన్స్ అని నమ్మే అజ్ఞాలు. నాతో ఓపెన్గా డిబేట్కి ఎవడు కూర్చోబెట్టినా ఆ యాంకర్ని ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తా స్పాట్, ఉమ్, ఏ ఛానల్ అయినా. వాళ్ళు ఓపెన్ డిబేట్కి వాళ్ళు కూర్చోబెట్టండి, డాక్టర్లు ఆ టీంని ఉమ్. నన్ను కూర్చోబెట్టండి. టెస్ట్ మోనల్స్ సైన్స్ ఛాలెంజ్ అన్నీ పెట్టుకుందాం, ఓకే. మీది మాది సరిపోద్ది కదా. అవును సార్. టెస్ట్ మోనల్ అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు ఒక డయాబెటీస్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, 10 ఏళ్ళ నుంచి నీ మందులు వాడుతున్నారు వాళ్ళు, నా దగ్గరికి వచ్చారు. ఉమ్, నేనేం చేస్తే నీకెందుకు? అవును. నేనేమి బ్యాడ్దే, నేను మందులు ఇవ్వలేదు. అంతే. నీకు 15-4-5కి వచ్చింది, ఉమ్, ఇవాళ అన్నం తింటున్నా మామూలుగా ఉన్నారు, 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి అంతే. సరిపోద్ది నీకు ఇది. అవును. ఇలాంటి 100 ఇస్తే సరిపోద్దిగా. అదే ఇదేగా కదా రోగం కావాలి. తగ్గించడం అంటే. ఆ, రోగం తగ్గించడం అనే డెఫినేషన్ ఏంటి? ఉమ్, నీకు డయాబెటీస్ వచ్చింది, నువ్వేం కోరుకుంటావు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు? ఉమ్, నాకు ఇప్పుడు షుగర్ పెరిగింది, ఉమ్, నా కెమెరామ్యాన్ లాగానో నా ఫ్రెండ్ పక్కన ఉండే యాంకర్ లాగానో ఉమ్, నేను మందు బిళ్ళలు వేసుకోకుండా వాళ్ళలాగానే నేను అన్నం తిన్నా మామూలుగా ఉండే పరిస్థితిని కోరుకుంటావు. అవును సార్. అంతేగాని నువ్వు మందు బిళ్ళలు వేసుకుని చచ్చిపోయే వరకు నెల వాడి దగ్గరికి వెళ్తావు, హాస్పిటల్కి వెళ్తాం, చూపించుకుంటావు, రిపోర్ట్లు ఉమ్, డోస్ పెంచుకుంటూ వెళ్తాం, చివరి కళ్ళు పోగొట్టుకుంటాం. ఇది కాదుగా నువ్వు కోరుకునేది. అవును సార్. మరి నా దగ్గరికి వస్తే మొదటి రోజు పారేస్తున్నా, ఉమ్, పెంటకప్పులు పారేస్తున్నా, అవును. 3 నెలలు హెచ్బిఎన్సీ సెటరేట్ అవుతుంది. ఉమ్, నీకేం చూసి చేస్తున్నాడు? ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో హెచ్బిఎన్సీ పెరిగింది, అది లేదుగా. అవును. నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తీసేసాగా, ఉమ్, నీ ఒబెసిటీ కూడా 15 అరుగులు తగ్గిందిగా. అవును. ఇది మీ చవట వైద్యం చేయలేదుగా, ఉమ్, మీ చవట వైద్యం మీకు చేయలేదుగా. అవును. నేను ఎందుకు చవట అంటున్నానంటే, ఉమ్, ఉమ్, నేను ఇది చేయగలిగాను కాబట్టి నేనే ఈ బోడిగాడిని నేనే చేయగలిగేది. నీకేం మా రోగం? ఆ, నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగేది ఇది. ఆ, ఒక బోడిగాడిని నేనే చేయగలిగింది, ఆఫ్టర్ బేకామ్ గాడిని మీకేం మా రోగం? న్యాయమేగా, ఉమ్, నా ఆగ్రహం న్యాయమేగా. ఇప్పుడు గ్యాంగ్రీన్కి వెళ్ళేవాడిని నేను చిటికలేమో పరిగెత్తిస్తా ఉమ్, దెబ్బకి, అదే స్థాయి గ్యాంగ్రీన్ అయినా. ఓకే. నువ్వు హైదరాబాద్లోనే 100 కాళ్ళు 1000 కాళ్ళు తీసేస్తున్నావు రోజు. అవును. నువ్వు తీసేసే 1000 కాళ్ళనే నేను కనీసం 990 మందిని పరిగెత్తిస్తా నెల 2 నెలలు. ఉమ్, మరి నాకెంత కడుపు ఉంటుంది? అవును. నువ్వు కేవలం డబ్బు కోసం అంతే. మీ అజ్ఞానంతో ప్రజల జీవితాలతో ఆడుకుంటుంటే రేపు ఆ ప్రజల్లో నా తండ్రి ఉంటాడు, నా తల్లి ఉంటుంది, నా మేనమామ ఉంటాడు, నా బాబాయ్ ఉంటాడు. నిజమే సార్. ఎంతమందిని కోల్పోవాలి నేను? ఉమ్, రేపు నా పిల్లలు ఉంటారు ఒక తరం దాటినాక. అవును. ఎంతమంది నీ చవటతనానికి నేను ఎందుకు కోల్పోవాలి? ఉమ్,
నీ చవట అజ్ఞానానికి నేనెందుకు నా వాళ్ళని కోల్పోవాలి? నేను రైట్. నాలో ప్రతి ఒక్కడు ఉన్నాడు. నేను బిజినెస్ చేస్తానంటే నాకు వచ్చే కస్టమర్ నావాడే, నాకు చెప్పలే సప్లై చేసే సప్లయర్ నావాడే. అర్థమైందా? నా బజార్లో వాళ్ళు, నా ఊర్లో వాళ్ళు, నా జిల్లా వాళ్ళు, నా రాష్ట్రం వాళ్ళు, నా దేశం వాళ్ళు, నా ప్రపంచంలో వాళ్ళు, అందరూ మనుషులే కదా. అవును సార్. ఎందుకని ₹1 నీకు ఉందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 50,000 సంపాదిస్తున్నావు. ఓకే. 50,000 నీ బడ్జెట్ నీ ఉన్నతికి నీ కుటుంబానికి ఉపయోగపడాలి. 50,000 నీ అమ్మా నాన్న వైద్యానికి లేదా నీ వైద్యానికి ఒక 10,000 20,000 ఖర్చు పెట్టి నువ్వు అనారోగ్యంతో ఉంటా, చేసుకోలేని పరిస్థితిలో ఉంటావు. అది బాగుంటుందా? ప్రొడక్టివ్ లేకుండా ఇటు వస్తే బాగుంటుందా? ఇటు వస్తే ఆ సమాజం కోసం నేను ఫైట్ చేస్తున్నా. ఇప్పుడు నేను డయాబెటీస్ అనగానే 3 గంటల వీడియో చూడమని ఎందుకు చెప్తున్నాను? నువ్వు విడిగా చూడాల్సిన పనే ఉంది. నువ్వు సబ్జెక్ట్ నేను అదే చెప్తున్నాను. నేను నీకు ఇక్కడ డయాబెటీస్ తగ్గించడానికి, ఒక క్యాన్సర్ తగ్గించడానికి ఇక్కడ కూర్చోలా, నీకోసం వచ్చి బెజవాడ నుంచి వచ్చి ఇక్కడ కూర్చోలా. నీకు ఆ నాలెడ్జ్ నీకు నేర్పుతా, ఈ సైన్స్ నేర్పుతా. ఏ సైన్స్ పునాదుల మీద ఇది తగ్గుంది, ఆ సైన్స్ నేర్పుతా. ఇప్పుడు నువ్వు నేర్చుకో. నువ్వు మందులు పారే, నువ్వు డయాబెటీస్ చేస్తావు, లేదా క్యాన్సర్ తగ్గించుకుంటావు, డయాలసిస్ నుంచి బయటకు వస్తావు, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గించుకుంటావు, సోరియాసిస్ తగ్గించుకుంటావు, ప్రపంచంలో ఏదైనా చేస్తావు. బీపీ పోగొట్టి, హషిమోటో థైరాయిడైటిస్ పోగొట్టుకుంటావు, ఏదైనా ఎనీ ఎస్ఎల్ఈలు, సమంత మయోసైటిస్ అంటూ ఉంటుంది, నెలలో తగ్గుద్ది, ఇట తగ్గుద్ది. ఇలాంటివన్నీ వెయిట్ లాస్ దగ్గర నుంచి ప్రతిదీ నీ చేతిలో ఆయుధం కావాలి. నీ చేతిలో ఆ సబ్జెక్ట్ నేర్చుకో. థియరీగా నీకు తెలుసు, ఇప్పుడు నువ్వు చేస్తావు, నేను సపోర్ట్ చేస్తా. రేపు నీకు తగ్గుతుంది. రేపు నీకు ఇటు తరపు అటు తరపు అత్తారు. కానీ యు ఆర్ ది డాక్టర్. నువ్వు తగ్గించుకున్నావు నీ ఫ్యామిలీకి. నేను కాదు డాక్టర్. నేను జస్ట్ ఆ చేపలు పట్టుకున్న నాలెడ్జ్ నీకు నేర్పా. నేను చేపల కూర పెట్టలా. నేను ఐఎమ్ నాట్ హియర్ టు సర్వ్ ఫిష్ కర్రీ. నువ్వు చేపలు పట్టుకోవాలి. నేను ఒక్కడనే ఇవాళ ఉంటా, రేపు పోతా, నా తర్వాత ఏమవ్వాలి? సో ఇది ఆగటానికి వీల్లేదు. ఇది ప్రజలకు సంబంధించిన ఒక ఉద్యమం. ఇది ఈ ఉద్యమం నీకు నేర్పాలి. నువ్వు నేర్చుకో. క్యాన్సర్ అని ఏదైనా అంతే, మిమ్మల్ని మించింది లేదు. నేను మళ్ళీ ఎప్పుడు చెబుతాను, ఇల్లాలు డాక్టరు, వంటిల్లే కిచెన్, వంటిల్లే వైద్యశాల, ఇల్లాలే మన డాక్టర్. నా క్యాన్సర్ వచ్చినప్పుడు, సార్ డాక్టర్ గారు నమస్కారం, నేను కదా ఆవిడ పెట్టే, నా క్యాన్సర్ తగ్గిందని చాలా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. నేనేం చేశాను, అయ్యా మీ ఆవిడే వండి పెట్టింది, ఆవిడ పెట్టి నమస్కారం అని చెప్తాను. మీరు చెప్పకపోతే ఆవిడ చేసి ఉండేది, అది వేరే విషయం. నేను నేర్పాను, ఎవడో ఒకటి చెప్పాల్సిందే కదా. సమెక్స్ అందరూ అలా ఉంటారు కదా సార్. వాళ్ళ కర్మ, గొప్పతనం సార్ అది. అదేం కాదు, అదే గొప్పతనం కాదు. ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నాకు సమాజంలో కొన్ని స్కిల్స్, నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇది నేను చెప్పగలను, నేనే చెప్పగలను. ఎందుకని చెబుతున్నానంటే, ఈ రోజు వరకు ప్రపంచ చరిత్రలో డయాబెటీస్ మందులు పారామని చెప్పింది నేను ఒక్కడనే. అవును సార్. యాజ్ ఆన్ టుడే, ఇవాళ మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఫిబ్రవరిలో మాట్లాడుతున్నాం. ఈ రోజు 2024, ఈ రోజు కూడా మందు బిళ్ళ రాగానే పెంటకప్పుల పారనే వెళ్ళాడు. ప్రపంచ చరిత్రలో టైప్ 1 వచ్చి ఒక పిల్లడు రాగానే పెంటకప్పులో ఇన్సులిన్ బారాయి అని చెప్పిన వాడు ఒక్కడు కూడా లేడు. కబుర్లు చెప్పడానికి యూట్యూబ్లో నాలాంటి చెప్పాడు, క్యూటో డేట్లు ఉన్నాయంట్లో, ఎరుక బర్గులు ఉన్నారు, జేసన్ ఫంగులు ఉన్నారు, హెగ్డేలు ఉన్నారు. నేను వీళ్ళందరూ మహానుభావులు సబ్జెక్ట్ చెప్పడంలో. ప్రాక్టికల్గా వాళ్ళు చేయట్లా, వాళ్ళు ఎవరో చేయట్లా, ఎవరో పారేయమని చెప్పరు. ఎవరన్నా చూపించండి, టైప్ 1 వచ్చిన కింద కామెంట్లో పెట్టండి, చూస్తాను. పారేయడం పక్కన పెడితే ఊరుగొండలో పారాయండి, మీకు ఎన్ని రిపోర్ట్లు కాదు చూపిస్తాను తగ్గినాయి. నేనే ఊర్లో చెప్పను, నీకు సైన్స్ చెప్తాను ఎందుకు పారేయాలి. ఎవ్రీ మంత్ చెకప్, దానికి తగ్గట్టుగా మెడిసిన్ అంటారు. ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ డే రాయిస్తా, పొద్దున సాయంత్రం. ఇప్పుడు నువ్వు ఈ షుగర్ ఎక్కి ఇంత డోసు నువ్వు ఎందుకు చేస్తావు ఇన్సులిన్ని? నీకు 300 ఉంటే ఇదిగో 30 యూనిట్లు చేయి. ఉదాహరణ చెప్తున్నా, నీకు 200 ఉంటే 10 యూనిట్లు చేయి అన్నా నాకు. ఆ 90 ఉంటే చేయవసరం లేదుగా. దాని మీనింగ్ అదేగా. నేను 90 ఉంచే పరిస్థితిని కల్పించినప్పుడు నీకు అవసరం లేదుగా. అదే కదా సార్. ఇంట్లో భర్త అన్ని తెచ్చిపెట్టాడు అనుకో, మా పక్కింటికి ఒప్పుకి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు ఇంట్లో ఏం తెచ్చిపెట్టకపోతే పిల్లలకి పక్క వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితి నువ్వు తేకుండా ఉంటే వెళ్ళాల్సిన పని లేదుగా. అర్థమైందా? నేను ఆ పరిస్థితి తీసేస్తున్నా. దట్స్ ఇది సింపుల్ సైన్స్. దిస్ ఈజ్ హోమ్ సైన్స్. నేను అద్భుతమైన రహస్యం చెప్తా, గుర్తుపెట్టుకోమ్మా. వీరమాచంద్ర రామకృష్ణ అనే ఒక బేకాం సామాన్యుడు ఇవాళ ఇంత పెద్ద వైద్యశాస్త్రాన్ని ఎన్నేళ్లుగా సవాల్ చేస్తా. ఆ రోజున నేను మొదటి రోజు మాట్లాడిన దానికంటే 1000 రెట్లు పవర్ఫుల్గా మాట్లాడతా. ఇంతమందిని ఎదురు చెప్పలేని స్టేజ్కి తీసుకొచ్చి నా రిజల్ట్స్తోనే తీసుకురాగలిగంటే కారణం ఏంటంటే, ప్రపంచంలో ఇన్ని వ్యవస్థలు ఫెయిల్ అవడానికి నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే అప్రోచ్ రాంగ్. ఆ అప్రోచ్ ఏంటంటే, ఏదన్నా జబ్బు వస్తే మందు కనిపెట్టాలని ఆలోచన చేయటం అంత నికృష్టపు పని ప్రపంచంలో లేదు. ఇది దురదృష్టవశాత్తు అలోపతి అదే చేస్తుంది, ఆయుర్వేద అదే చేస్తుంది, హోమియో అదే చేస్తుంది. ఎవడు చూసినా మందు కనిపెట్టాం. ఒక్క రామకృష్ణ ఎందుకు సక్సెస్ అయ్యాడు? నేను మందులు కనిపెట్టను. ఒక జబ్బు వస్తే మందు కనిపెట్టాలని ఆలోచన చేయటం అంత నీచమైన పని ఇంకోట్లేదు.
కాబట్టే నేను మిమ్మల్ని కూడా సూటిగా అడుగుతున్నా, ప్రజలను కూడా అడుగుతున్నా, జలుబుకు మందు ఉందా, దగ్గుకు మందు ఉందా, జ్వరానికి మందు ఉందా, డయాబెటీస్ మందు ఉందా, చచ్చే వరకు మందులు, బీపీకి మందు ఉందా, చచ్చే వరకు, గ్యాస్కి మందు ఉందా, చచ్చే వరకు, థైరాయిడ్కి మందు ఉందా, హషిమోటో థైరాయిడైటిస్కి ఉందా, సోరియాసిస్కి ఉందా, ఎగ్జిమాకు ఉందా, పీసీఓఎస్కి ఉందా, బోడి ముష్టి ఇట్ట పోయే వారంలో పోయే ఫ్యాటీ లివర్కి మందు ఉందా, చెప్పండి. రొమటాయిడ్ కరోనాకి మందు ఉందా, క్యాన్సర్కి ఉందా, దేనికి మందు ఉంది? దేనికే మందు లేదు. వీటన్నిటి జీవితాంతం సచ్చే వరకు వాడాల్సిందే, మందులు పెంచుకుంటూ వెళ్ళాల్సిందే, చివరికి మందుల కోసం సావాల్సిందే. మరి నాకెందుకు దొక్కుతున్నాయి ఇవన్నీ? నేను మందులు వాడిన కాబట్టి. లాజిక్ అర్థమవుతుంది? అలోపతినే కదా, ఆయుర్వేదం తగ్గించలేదు కదా, హోమియో తగ్గించలేదు కదా, మరి నాకెందుకు దొక్కుతున్నాయి? నేను మందులు మారేస్తా, నేను మూల కారణాన్ని సరిచేస్తా. నేను లోగడ కూడా చెప్పాను, ఒక కిటికీ ఫ్రెంచ్ విండో తీసుంది, చలిగా లోపలికి వస్తుంది, లోపల పడుకు మంచమే పడుకునే వ్యక్తి వణుకుతున్నాడు గజగజ చలికి. ఇప్పుడు నువ్వు వెళ్ళి రగ్గు గప్పాల దుప్పటి కప్పాలని ఆలోచిస్తున్నావు, నేను కిటికీ మోస్తున్నా, చలి వచ్చే మార్గాన్ని ఆపుతున్నా, ప్రశాంతంగా పడుకుంటాడు. నువ్వు రగ్గు కప్పుతున్నావు, అది తాత్కాలిక సొల్యూషన్. అర్థమైందా? ఇది చేయాలంట నేను. అర్థమైందమ్మా? ఎందుకనే నీ మెటబాలిజం మార్చడం ద్వారా తగ్గించాలి అనుకుంటున్నా కాబట్టి నేను సక్సెస్ అయ్యా. ఇది కాకుండా ఎల్సీహెచ్ఎఫ్ అని దీంట్లో ఒక సంస్కరణ, అంటే గ్లూకోజ్ రేటుకు సంస్కరణ, బట్ అది కూడా ప్రపంచం మీద చూపించే ప్రభావం సముద్రం మొత్తం మీద కాకిలు రెట్టేసింది అనుకో, ఈ రెట్టకైనా సముద్రానికి కంపేర్ చేస్తే ఎంత ఉందో ఎల్సీహెచ్ఎఫ్ డైట్ సృష్టించింది. అంత చిన్న స్థాయి పరిమితి చెందిన ఇది, దాని మీద కొంచెం సంస్కరణ అంతే. అర్థమైందమ్మా? అక్కడ దాకా నువ్వు నేలలో ఉన్నావు, నువ్వు ఎవరెస్ట్ చక్రవంత ఎత్తులో విఆర్క డైట్ ఉంటే ఈ చిన్న ఒక కనకదుర్గకొండ ఎత్తుండే అంత రేంజ్లో, ఒక ఫ్లైఓవర్ ఎత్తుండే రేంజ్లోనే ఎల్సీహెచ్ రేట్ ఆగిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ రియల్ డెఫినేషన్ తెలియదు, ఫ్యాట్ మెటబాలిజంకి ఎలా వెళ్తానో తెలియదు వాళ్ళకి. దే వర్ నెవర్ ఇన్ రియల్ కీటోసిస్. వీరమాచార్య రామకృష్ణ అనేవాడు రావాలంటే కారణం ఏంటంటే, నేను ఇచ్చినంత ఫ్యాట్లో అందులో 1/10 వంతు కూడా ప్రపంచంలో ఏ ఎల్సీహెచ్ఎఫ్ డైటు, ఏ కీటో డైట్ నా దరిదాపు లేదు. ప్రపంచంలో నేను చెప్పిన డెఫినేషన్లో ఇచ్చిన ఫ్యాట్ని ప్రపంచంలో ఏ ఇతర కీటో డైట్, ఏ ఇతర ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ఏది ఇవ్వదు. మై డెఫినేషన్స్ ఆర్ వెరీ వెరీ క్లియర్. మై డెఫినేషన్స్ ఆర్ ఫ్రమ్ నేచర్. నేచర్ నేను దగ్గరగా తీసుకెళ్తాను, ప్లస్ నేను సబ్జెక్ట్ నేర్పుతాను. ఇందులో నా సీక్రెట్ లేదు. డే 1 నుంచి నేను నా నాలెడ్జ్ని పరిచేశాను. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఉమెన్, మీరు ప్రపంచాన్ని మారుస్తారు అని నేను నమ్ముతాను. ఒక ఉమెన్ కనుక మారితే ప్రపంచం మొత్తం మారుతుంది. నేను ఎప్పుడు మీటింగ్స్ కూడా చెప్పేవాడిని. ఒక జెంట్స్ ఉంటాడు, ఒకడు నా డైట్ చేస్తాడు, వాడి షుగర్ తగ్గుతుంది, ఎంతో క్రానిక్ షుగర్ కాల్ తీయాలని తగ్గుతుంది. వాడు వాళ్ళ ఆఫీస్లో చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కో, అరే బావా నేను చేశాను రామకృష్ణ గారు డైట్ చేయరా అని. ఎవడు చేస్తాడు, కొబ్బరి చదువుతాడు, సాయంత్రం కల్లా మందు పడాలి, కుదరదు అంటాడు. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే, పని ఆడి అతవని చెప్పాను, ఆడి వెళ్ళలేదు మాట అని వదిలేస్తాడు. అదే ఆడవాళ్ళు ఉంటే వదలరు, నసబెట్టి చంపుతారు. ఇప్పుడు అత్తగారంటే పడదు, ఆడపడిచి అంటే పడదు, అసలు ఇంటికి కూడా రానిది అత్తగారిని. కానీ ఏం జరుగుతుంది, ఎందుకు మెమ్మ నెల మందులు మింగి చేస్తుంది, ఎందుకు హాస్పిటల్ తిరిగితే ఆ ఎర్రమసరంగా డైట్ చేయమనొచ్చుగా, చేర్చవమనొచ్చుగా అని వెటకారంగానైనా కోపంగానైనా ఒక మేలు జరిగే విధంగా మా ఆడవాళ్ళ గుండె వేరు. వాళ్ళ అంటే క్షమాగుణం అనుకోండి, వాళ్ళ స్వభావం తిట్టినా ఇది ఒక స్వభావం బై బర్త్ వస్తుందో ఎలా వస్తుందో ఆ ఓర్పు వస్తుంది, చేతులెత్తి నమస్కారం పెట్టలేదు. సో అలా లేకపోతే మాకు అడ్వాంటేజ్ ఉండదు, అది వేరే విషయం. అదే అది వేరే. ఇప్పుడు మారిపోయారు, ఇప్పుడు పెద్ద పక్క ముదురులు అయిపోయారు. వీళ్ళని చూస్తే నిజంగా మామూలుగా కదా వీళ్ళు ఇప్పుడు జనరేషన్ ఎడ తయారంటే చాలా ఘోరంగా ఉందిలే. అంటే వెర్రితల్లు వేస్తున్నారు, రివర్స్ అయ్యారు, జంబలగడ పంపలాగా. నేను పాత జనరేషన్ గురించి చెబుతున్నా, స్ట్రిక్ట్గా. ఇవాళ జనరేషన్ కోతి కుంకల గురించి కాదు, పాత జనరేషన్, మా జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు జనరేషన్ అలా లేదు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు మగపిల్లల కంటే ముదురైపోయారు, వీళ్ళకి కాదు. సో బేసికల్గా ఉమెన్ నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏం చేస్తుందంటే కుటుంబాన్ని అంతా బాగా చేస్తుంది. నీకు వంటింటో నీ సంస్కరణ చేసావు అనుకో, మగాడు ఎంత మారితే ఉపయోగం ఉంది? బిజినెస్లోనో లేదా అతర అంటే నేను ఇవాళకి ఆడవాళ్ళ ఇంట్లో కూర్చున్న ఆ భావంతో చెప్పట్లా. నువ్వు ఎన్ని మాట్లాడినా సొసైటీలో ఏంటంటే ఆడవాళ్ళకు ఉండే స్పెషల్ కేర్ కారణంగా ఫ్యామిలీలో వంట ఇద్దరు భార్యలు సాఫ్ట్వేర్లు వచ్చినా ఎక్కువ భార్య చేస్తుంది, పిల్లల బాధ్యత తినే తీసుకుంటుంది కదా. సో పిల్లల బాధ్యత అంటే వంటే కదా మేజర్గా. పిల్లలకి మంచి ఫుడ్ ఏం పెట్టాలి. వంటింట్లో నువ్వు సంస్కరిస్తే, నువ్వు రీఫండ్ ఆయిల్ కట్ చేసి పెట్టే ప్లేస్లో మంచి కొబ్బరి నూనెతో వంట చేసి పెడితే ఆ పిల్లడికి జబ్బు వచ్చే పరిస్థితి పోతుందిగా. నువ్వు కెమికల్ ఉప్పు వేసే ప్లేస్లో నేచురల్ ఉప్పు వేస్తే, పురుగు మందులు 37 లేయర్లు కొట్టిన కారం నువ్వు వాడి నీ పిల్లలకి పెట్టి 2 పూట్ల 3 పూట్ల నువ్వు విషాన్ని నీ పిల్లలకి ఇచ్చే ప్లేస్లో నువ్వు జస్ట్ అదంతా కారం ఎండుమిరపకాయలు ఎత్తేసి పచ్చిమిరకాయలు మిరియాలు వాడుకుంటే సంస్కరణ వస్తుంది. కార్బైడ్ వేసిన పళ్ళు కానీ
అలాంటివి చేయటం, అలానే ఫ్రిడ్జ్లోంచి తీసిన పళ్ళని వెంటనే వేడి చేసి ఇవ్వటం, ప్లాస్టిక్ ప్లేట్లోని పదార్థాలు పెట్టి మనం టిఫిన్లు తినే అలవాట్లు మానిపించడం, ఇలాంటి అనేక సంస్కరణలు చేస్తే పిల్లలకి జబ్బు వచ్చే పరిస్థితిని తల్లి దూరం చేస్తుంది. తల్లో భార్యో కోడలో అత్తగారో ఎవరైనా వీళ్ళు నాలెడ్జ్ నేర్చుకుంటారు కదా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నమ్మను. ఇవాళ నేను ఇన్ని వేల మంది క్యాన్సర్ తగ్గించానన్నా, లేకపోతే ఇంత లక్షల మిలియన్ల మందికి డయాబెటీస్ తగ్గించాను నేను కాదు. మీరు హెడ్స్ ఆఫ్ చెప్పాల్సింది మీ ఇంట్లో తల్లికో భార్యకో కూతురుకో వీళ్ళకి కోడలకో సమానం. ఓకే, ఇప్పుడు నేను వాళ్ళు ఉంటా కొన్నేళ్ళు ఉంటా ఉంచితే ఎవడ వేసేస్తే ఏ క్షణాన్ని పోవచ్చు అని మాట వచ్చి అదే ఎవడో అతిథులు కాదు, లేదా ఏదైనా ఫ్యాన్ ఉండి ఎత్తిపడని పోవచ్చు ఏ క్షణమైనా. అది ఎప్పుడైనా జరగచ్చు కదా. అలా జరిగినప్పుడు నాతో ఎందుకు ఆగాలి? ఇది ప్రపంచంలో ఇంతవరకు జరగడం మంచి. రెండో విషయం ఏముందంటే ఇవాళ ప్రపంచంలో ఎనీ కాస్మెటిక్, ఒక సెల్ ఫోన్ లేదా ఒక తల దగ్గర నుంచి ఏదైనా ప్రపంచంలో అందరు మనుషులకు అవసరం లేకపోవచ్చు, కానీ నా డైట్ మాత్రం ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి అవసరం. ఏమీ లేకపోయినా ప్రతి ఇంటికి ఒక డయాబెటీస్ ఉన్నాడు కదా ప్రపంచం మొత్తం మీద. కనీసం 4 కిలోలు వజ్జాయిన ఎవరికైనా ఉంటుంది కదా, ఉంది సార్. ఎవడైనా పోనీ అండర్ వెయిట్ అని ఉన్నారుగా, అండర్ వెయిట్ ఉన్నారు, ఇది ఉన్నారు కదా, న్యూట్రిషన్ అవసరం ప్రతి ఉంది కదా. ప్రతి మనిషికి నా డైట్ అవసరం. ఇంత ఉన్నప్పుడు నేను దాన్ని అలా బలంగా నా స్థాయిలో తీసుకెళ్ళా. ఇప్పుడు నాకు అనేక మంది సహకరిస్తున్నారు. ప్రపంచ స్థాయికి చాలా పెద్ద స్థాయిలో తీసుకెళ్ళిపోతున్నాం. మీరంతా కూడా తల చేసి చేస్తారు. ఇదంతా కూడా ఇదంతా ఒక ఉద్యమంలాగా చేయాలి. అదే దీనికి సంబంధించి ఏ సమాధానం చెప్పడం కానీ ఎప్పుడు నా ఫోన్ నెంబర్లు వేసి మరి నేను రెడీగా ఉంటాను. మీకు తెలుసు కదా. అందుకే చాటు మురుగ కుక్కలు కూడా ఉన్నాయి, కూడా ఒకళ్ళిద్దరు కూడా చేయలేకపోతున్నారు. ఎవరైనా ఇప్పుడు నేను ఓపెన్గా అమ్మా, ఇప్పుడు ఎవరైనా ఫోన్ నెంబర్ పెట్టకపోతే వాడిని అడగలేవు. నా ఫోన్ నెంబర్ పెడతా, రామకృష్ణ అందుబాటులో ఉంటాను, నన్ను వచ్చి మాట్లాడచ్చు. ప్లస్ ఎవడైనా నా సీక్రెట్ ఉంటే నువ్వు నన్ను విమర్శించవచ్చు. నా సబ్జెక్ట్ అంతా చెబుతున్నా కదా. నిజంగా నువ్వు చేతనైతే ఇప్పుడు ఎవడో చాటును విమర్శించేవాడు నా సిద్ధాంతాన్ని విమర్శించి తెలిస్తే నా తీసుకున్న వీడియో చేసేసి ఇదిగో ఈ కౌంటర్ వీడియో ఇలా చేస్తే అలా ఇలా చేయటం వల్ల ఈ వాల్నట్లు తినడం వల్ల ఇది పోతుంది కదా అని చెప్పాలి. ఎవడన్నా ఒక్క వీడియో కూడా చూపించగలరు? లేదు సార్. ఎతుకు. అట్లానే ఆడెవడో కొన్ని ఛానళ్ళు ఎజెండాగా బిస్కెట్లు, కుక్కలు వేసే బిస్కెట్ల కోసం ఆశపడి ఆ కుక్క బిస్కెట్ల కోసం ఎగబడ్డ కొన్ని ఛానళ్ళు, కొన్ని మీడియా హౌసెస్ కిడ్నీలు పోతాను ప్రచారం చేసిన అంటే ఇవాళకి కొంతమంది దాంతో సక్సెస్ఫుల్గా బెదరగలిగారు. నేనేం చెప్తాను, ఎడంకాలు చెప్పు తీసుకొట్టనని చెప్తాను. మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తాను, నా మూలన కిడ్నీ 100 రెట్లు బలపడుతుంది. డయాలసిస్ తగ్గించగలిగాడు నేనే. ఎడంకాలు చెప్పు తీసుకొట్టనని చెప్తాను. కిడ్నీ పోయిందంటే 100 రెట్లు బలపడుతుంది. ఇవాటి వరకు ఒక్కడిని చూపించగలిగారు. ఐఎంఐ టీవీ నెలలో నాతో తలపడింది. వాళ్ళు వచ్చారు కుళ్ళేడుపుతో. చేతపడి కంటే నీచమైన వాళ్ళన్నా, చేతపడి నీచ వాళ్ళని రుజువు చేసుకెళ్ళిపోయారు. ఏముంది ఏది నేను మందులు పారాయమంటున్నా, నువ్వు వ్యవస్థ అంతా మందులు ఉందమంటుంది కదా. అంటే మీరు సైన్స్గా పెద్ద తోపు సైన్స్గా నోబెల్ బహుమతి సైన్స్గా మరి నేను మందులు పారాయమంటుంది నమ్మే కేసు పెట్టండి. మొత్తం అందరూ వెళ్తారు జైలుకి. నిజానికి నేనుండే ఒక్కడుండే పక్కన ఇంతమంది మీడియాలు లక్షల కోట్ల ప్రధానమంత్రి చేత కెమెరా డ్యాన్స్ చేయగల కెపాసిటీలో ఉన్నాడు ఈ ప్రధానమంత్రి. ప్రపంచవ్యాప్తంగా డ్యాన్స్ చేయగల కెపాసిటీలో మెడికల్ మాఫియాలు తలుచుకుంటే నా మీద ఫాల్స్ క్రియేట్ చేసి చేయటం వాళ్ళ పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళు ఎంత చేసినా నిజాన్ని వాళ్ళు ఎదుర్కోలేరు. నన్ను ఎంత తొక్కుదామని చూసినా నా వెనక నిజం ఉంటా వచ్చింది. అందుకే నా వీడియోలో చిన్న ముక్క కూడా కౌంటర్ చేయలేరు. అది అది మహా అయితే ఈ కుక్కలు మహా అయితే మొరుగుతాయి అంటే కొన్ని కూర్చుని నేనేదో లావైనట్టు, నేనేదో పెద్ద ఏదో నేను ఉపకాయంతో లాగబడి ఉన్నానా, అప్పుడు లాగుండాలి ఎలా కుదురుతుంది? అప్పుడు కృష్ణానదిలో నేను ఈ చివరి ఆ చివరికి ఈత కొట్టి గుంటూరు దాకా సైకిల్ వేసుకెళ్ళి వెళ్ళి చేసి ఉండేదాకా ఇప్పుడు పబ్లిక్ సర్వీస్లో 18 గంటలు పనిచేసినప్పుడు నేను 30 కిలోలు తగ్గి 10 కిలోల గెయిన్లో ఉన్నా. ఇప్పుడు 7.5 సంవత్సరాల క్రితం నా డైట్ చేసి 30 కిలోలు తగ్గి ఇప్పుడు నేను జస్ట్ నేను 9.5 నుంచి 10 కిలోల మధ్యలోనే గెయిన్లో ఉన్నా. అంటే ఎంత అద్భుతమైన డైట్ నాది. అర్థమైందా? ఫ్రేమ్స్ ఉంటాయి పెద్దగా. నాగేశ్వరరావు ఫ్రేమ్లో ఎస్వి రంగారావు ఉన్నాడు. అర్థమైందా? కృష్ణరాజు ఫ్రేమ్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. ప్రభాస్ నేను జూనియర్ ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్ ఉంటారా? వీళ్ళ పర్సనాలిటీ వేరుగా ఉంటాయి. మా పోటీ వాళ్ళకి గూళ్ళు వెడల్పు ఉండే బిగ్ ఫ్రేమ్స్ మాయి. సత్యనారాయణ మేమంతా, నాగేశ్వరరావు వీళ్ళంతా, కిరణ్ నాగేశ్వరరావు వీళ్ళంతా చిన్న ఫ్రేమ్స్. వీళ్ళని వాళ్ళలాగా ఉండాలి. నాగేశ్వరరావు గారు అలా ఉన్న బాగోరు, రామారావు గారు వీళ్ళంతా ఇలా ఉన్న బాగోరు మా ఫ్రేమ్స్ అని. అంటే వీళ్ళు అడిగే హాస్యాస్పదం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లావయ్యాను అనుకో మాట వరుసకి, నా వైద్యం పనిచేయదా? ఈ లాజిక్ కరెక్ట్ అనుకుందాం. ఎవడో పకోడీ హేతువాది కూడా ఏమంటారంటే కొన్ని కుక్కలు ఉన్నాయి చాటును మురిగి డైరెక్ట్ పేరు పెట్టారు. నేను లావయ్యాను కూడా చెప్పకూడదు అంటారు. ఎస్ ఒప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సన్నగా 10 కిలోలు 10 రోజులు 10 కిలోలు తగ్గుతా, అప్పుడు నాకు కాళ్ళుచుకుంటా 2. అలా ఇదే రూల్ తీసుకుందాం. ఈ డాక్టర్లందరికీ ఒకసారి షుగర్ టెస్ట్ చేద్దాం. షుగర్ ఉన్న డాక్టర్ ఎవడు వైద్యం చేయకూడదు, షుగర్ బీపీ ఉన్నాడు ఎవడు వైద్యం చేయకూడదు, పొట్టనాడు ఎవడు వైద్యం చేయకూడదు. మనకు ఒక డాక్టర్ మిగులుతాడు.
అంతే, అర్థమైనా? ఇప్పుడు ఒక కంటి డాక్టర్ నువ్వు వెళ్ళావు, ఆయన కళ్ళజోడు పెట్టుకుని తిరిగి వచ్చేస్తావా? హీఈస్ ఏ హ్యూమన్ బీయింగ్. అర్థమైందా? పండి డాక్టర్ పళ్ళు పడతాయి, గుండె డాక్టర్ కార్డియాలజీ గుండె జబ్బులు వస్తాయి, కిడ్నీ డాక్టర్కి డయాలసిస్కి వెళ్తాడు. ఇది వాళ్ళు కూడా మనిషే కదా, ఇట్స్ జస్ట్ ఎ ప్రొఫెషన్ అంతే. ఇది అంటే ఇలాంటి పనికి మాల సన్నాసులు, ఆడేవాడు పోయాడు, ఈడు పోయాడు, ఆడు పోయాడు, ఈడు చేసిపోయాడు. ఎందుకురా ఓపెన్గా రండి, నీకు నిజం అంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకో, నువ్వు ఓపెన్గా బయట పెట్టాలి కదా. ఎందుకు 0.5 లాగా ఇంకోటిలాగా నువ్వు వెళ్ళి అందుకని ఈస్ట్రోజన్ గాడు అంటాను ఒకటి ఉంటాడు కూర్చుని. ఇలాంటి సన్నాసులందరూ చాటుని ఎందుకు? ఇదిగో పలానా తారక రత్న ఇది వీరమాచిని ఎడిట్ చేశాడు, నువ్వు రుజువు చేయగలరా? అరే కుక్క, నువ్వు రుజువు చేయగలవా? నీకు 2 కోట్లు చెల్లిపోతాను రా. నా డేట్ ఒక్కరోజు చేశాడు, నువ్వు రుజువు చేస్తావా? మరి రుజువు చేయలేప్పుడు ఎందుకురా కుక్క నువ్వు హేతువాది ముసుకేసుకుని? తారక రత్న ఆ డైట్ చేసి చచ్చిపోయాడు, క్యూటో డైట్ చేసి క్యూటో మోడి, ఎందుకురా కుక్కల్లో వాగుతున్నావు? అరే నీ 0.5 కూడా అనేది అందుకరే నిన్న 0.5 కూడా అన్న వాళ్ళు కూడా పొరుగు పోద్ది, అదొక జెండర్, వాళ్ళు అనకూడదు. నేను అనేది వేరే ఉద్దేశంతో ఈస్ట్రోజన్ గాడు అంటున్నాను. అంటే వీళ్ళంతా ఇదే చాటును వేసేవాళ్ళు. అతనే ఛాలెంజ్ తీసుకొచ్చి కూర్చోబెట్టండి, నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏ ఛానల్ కూర్చోబెడితే ఆ యాంకర్ ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కుక్కలు నా ముందు కూర్చోబెడితే 1-to-1 డిబేట్, సైన్స్ డిబేట్ లాగా డాక్టర్ టీంని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అసలు కూర్చోబెట్టిన ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్, ఎవడైనా సరే చాటును మురిగే ఏ కుక్క అయినా సరే ఇదే సవాల్. టెస్ట్ మోన్లు చూస్తాను దేనికైనా రెడీ. అసలు నా టెస్ట్ మోన్లు ఫేక్ కనుక రిజ్యూ చేయండి. మొన్న ఒక డాక్టర్ గ్రూప్లో ఒక వెయిట్ లాస్ అవుతుంది, ఎంతో 30 కిలోల దగ్గర పెట్టా, ఆయన రోజు వచ్చాయి కంత ఇది తప్పు ఫేక్ అంటాడు ఒక ఆయన డాక్టర్ వచ్చి, విదేశంలో డాక్టర్ ఫేక్ అంటున్నాడు ఆయన. అంటే ఎంత అది నా సక్సెస్ అంటే, ఒక మనిషిని ఆ రోజు నేను ఫోన్ నెంబర్తో సహా డాక్టర్ పెట్టా, మొత్తం A to Z ఆ పాత ఫోటోలు అవన్నీ పెట్టా, డాక్టర్ గ్రూప్లు పెట్టా కిక్కురు మళ్ళా. అలాంటి అదే ఉంది 30 కిలోల దగ్గర 150 కిలోల దగ్గర ఇంటర్వ్యూలు ఫోటోలు మొత్తం ఒక 1000 డంప్ కొట్టాం. అంటే ఏంటి నా సక్సెస్ ఎక్కడైంది తెలుసా? ఆ రిజల్ట్ని అతను నమ్మలేకపోయాడు. ఆ డాక్టర్ 30 కిలోలు ఒక మనిషి 2 నెలలు దొక్కుతాడు, నమ్మలేకపోయాడు. 30 కిలోలు 1 నెలలో దొక్కుతారు, అద్భుతమైన. అంటే సీ ఫోటో ఆ ఫోటో వేరు మార్పింగ్ అంటాడు. అంటే జనరల్ గా మామూలుగా వెయిట్ తగ్గే వాళ్ళకు అంత తొందరగా వెయిట్ తగ్గారు అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని జనరల్ గా బయట. ఎందుకంటే ఇది ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు నీకు ఒక వెయిట్ లాస్ కన్సల్టెన్సీ ఉందమ్మా, డబ్బులు దప్పడం కూడా పెట్టావు నువ్వు బాగా ఇలాంటివన్నీ. ఇప్పుడు నేను వచ్చాను నీ దగ్గరికి, నా పెళ్ళి ఉందా వచ్చే నెలలో, నేను 40 కిలోలు మా అబ్బాయిని అట్టని తగ్గించాలమ్మా, ఆడు 30 కిలోలు లావు ఉన్నాడు, 150 కిలోలు అయ్యాడు, పెళ్ళిలో బాగోదు 30 కిలోలు తగ్గించాలంట. నువ్వు నిజానికి కిలో మించి తగ్గించావు, నీ 2 కిలోల మించి నీ వల్ల కాదు, వాడు ఉపాసాలు మార్చిన, నువ్వు తగ్గించలేని చవటమే. కానీ నువ్వేమంటావు? చవట అని చెప్పు, అబ్బెబ్బే నెలకు 2 మించి తగ్గించకూడదండి, నేను తగ్గించలేక కాదు, తగ్గిస్తే ప్రమాదం కాబట్టి తగ్గించలేదు అంటావు. అర్థమైందా? ఇట్లాంటి చవటలు తీసుకొచ్చింది. సరే అలోపతిలో ఈ చెత్తవాగుడు వాగే వాళ్ళందరూ నేను ఒక సూట్ కోసం అడుగుతాను. మీ దగ్గర బేరాటిక్ సర్జరీ ఉందిగా, బేరాటిక్ సర్జరీ కూడా నెలకు 30 కిలోలు తగ్గుతున్నారుగా, మరి అక్కడ ఏమైందిరా సన్నాసులారు ఇదంతా ఇట్లా మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయి, మరి మీ దగ్గర ఏమైందిరా ఇది? అంటే మీ దాంట్లో 30-40 కిలోలు తగ్గచ్చా? మీరు పేగులు కోసేసి పొట్లకి ఇది వేసేసి మీకు తగ్గచ్చు. సహజంగా వీరమాచి రామకృష్ణ సహసిద్ధంగా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాన్ని తీసుకుని ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోగొట్టి ఈ శరీరంలో ఇన్సులిన్ లేకుండా చేసి నీ శరీరం నీ డిఫ్యూజన్ తీసుకుని ఒక వాతావరణం కల్పించి నీ బేసల్ మెటబాలిక్ రేట్ నిలబెట్టే ఒక పకడ్బందీ ఈ ప్రపంచపు ఒకే ఒక్క 1000% సైన్స్. సైన్స్ చరిత్ర ఎప్పుడు విజేత చెప్పాలి, పరాజితుడు కాదు. విజేత చెప్పింది సైన్స్. ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేసే ఏ సన్నాసికైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు అప్పచెప్తాను పర్సన్ నాకు అప్పచెప్పు, నేను అప్పచెప్పుడు నేను 100 టైలు నువ్వు చేసి వస్తాను, బేసల్ మెటబాలిక్ రేట్ ఇంత డ్రాప్ అవ్వకుండా చూస్తాను నేను. నీకు నాకు ఛాలెంజ్ దేనికైనా సరే, అర్థమైందా? నువ్వు బేసల్ మెటబాలిక్ రేట్ పడేసి బేరాట్రిక్ లాంటి అసంబద్ధమైన అశాస్త్రీయమైన చెత్తది తీసుకొచ్చి దాన్ని సైన్స్ కానీ చాలా మంది చేసావే. దాసనారాయణరావు హత్య ఎలా జరిగింది చెప్పు? దాసనారాయణరావు హత్య ఎవరు చేశారు? బేరాట్రిక్ వాళ్ళు కదా. చక్రి హత్య ఎలా జరిగింది? ఆర్తి అగర్వాల్ ఎవరు చంపేశారు? 1000 మంది, వీళ్ళు తెలిసిన వాళ్ళు 1000 మందిని చంపేసిన హంతకులు వాళ్ళు. ఒక పేగును కట్ చేయటం ఏంటి? నాన్ సెన్స్. నీ మేత పట్టుని ఆహారం వెళ్ళే సంచి పెద్దది అవుతుంది, ఆ సంచి నిండా పోతే నీకు లేదు. వీళ్ళు లోపల పంపించి ఇప్పుడు ఇంత ఉందనుకోమ్మా, ఓ 10% నుంచి మిగతా సంచి తీసేస్తారు. జోకుడు అయినా కుక్క తిండి నిజంగా కుక్కలాగా తినాలి. నిజంగా వీధి కుక్క ఎలా తింటుందో అలా తినాలి జీవితాన్ని. అలా తింటా నువ్వు తినే అన్నం కావచ్చు, ఆ ముష్టి ముద్దే కావచ్చు, ఇంత ముద్ద ఒక్క బిర్యానీ ఎంత మెతుకు కుక్క బతుకంటానే ఆ కుక్క బతుకు చేస్తావు ఎంతకాలం? మళ్ళా ఇంత దాటి ఇంత తిన్నావా సంచి పెద్ద అవుతుంది. ఓ సంవత్సరం నీ సంచి నీకు మామూలుగానే వస్తుంది, ఓ పక్కన కుట్లేసిన సంచి. ఏం పీకినట్టు? నువ్వు ఏం పీకే అశాస్త్రీయం చేసి ఆ బెలూన్లు బట్టి ఎంతమందిని చంపేశారు వీళ్ళు. హత్యలకు లైసెన్స్ కాదు బేరాట్రిక్ అంటే. ప్లస్ ఇంకో నీచం చేస్తున్నారు.
ఇంకో నీచులు చేసేది ఏంటంటే ఈ నీచులు ఎంత తెగపడ్డారంటే కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తున్నారు మెడికేషన్ పేరుతో ఒళ్ళు తగ్గే అంట. ప్రజలకు నేను హెచ్చరిస్తున్నా, వాటి గురించి డీటెయిల్డ్ వీడియో గోపల పగిలే వీడియో చేస్తాను, సైన్స్ వీడియో తర్వాత వస్తుంది. ప్రజలు ఒళ్ళు తగ్గించడానికి ట్యాబ్లెట్లు ఇస్తున్నారని చెప్పి మోసగాళ్ళ మాయగాళ్ళ వల్ల పడబాకండి. అవన్నీ దొంగల దోపిడీ ముఠ. వాటిని కనుక వేసుకుంటే మీ మజిల్ మొత్తం పోతుంది, మీ బేసల మెటబాలిటీ మొత్తం పడిపోతుంది, మీ కండగరిపోయి క్యాన్సర్లో కీమోథెరపీలు పెట్టుకున్నాడికి మీకు తేడా లేని సిచ్యువేషన్ అవుతుంది. ఈ మోసగాళ్ళు సైన్స్ ముసుగేసుకుని అందంగా చెప్పే ఏ మాట నమ్మాకండి, వీళ్ళు పెద్ద మాయగాళ్ళు. వెయిట్ లాస్ కోసం ఎవడైనా కానీ ట్యాబ్లెట్లు మింగారా సచ్చారే మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి మొత్తం మీరు దారుణంగా చచ్చిపోతారు. సైన్స్ ప్రతి చెత్తకి ఒక సైన్స్ చూపిస్తుంది. ప్రపంచంలో ఒక్కడ కూడా డయాబెటీస్ బీపీనో థైరాయిడో తగ్గించలేని సన్నాసి శాస్త్రం మొత్తం లక్షల పేపర్లు పబ్లిష్ చేసింది. వాటి మీద ఒక్కటి కూడా తగ్గించడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ మాయలో పడద్దు. వెయిట్ లాస్ చేయటం నీకు ఇచ్చే వాటి వలన మజిల్ కూడా కరిగిపోయి వెళ్ళిపోతానే ఉంటుంది. నువ్వు ఇప్పుడు 10 కిలోలు టార్గెట్ పెట్టుకుంటావు, ఇది నీ వల్ల కాదు, 10 నుంచి 20కి వెళ్ళిపోద్ది. నీవు ఆపావో సచ్చవే. పులి మీద నువ్వు కూర్చుంటావు, స్వారీ బాగా పెరుగుతుంది. పులి నుంచి దిగావు, పులిని తినేస్తుంది. పులి మీద ఎంతసేపు కూర్చుంటావు, నీ మజిల్ కూడా మొత్తం ఎరిగిపోతుంది. అలాంటి చెత్త పనులు చేయమాకండి. డయాబెటీస్ ఒబేసిటీ తగ్గడానికి మందులు ఇస్తా అన్న మోసగాళ్ళు, నరహంతకుల కంటే నీచమైన వాళ్ళు, వీళ్ళని బారిన అప్రమత్తంగా ఉండండి. ప్రజలు ఇచ్చిన 500 100 తగ్గుతారా, 150 తగ్గుతారా, తగ్గించి చూపిస్తా శాస్త్రీయంగా. నీ ఇంట్లో నువ్వు చేసుకునే నీ డైట్తో, నీ భార్య పెట్టే నీ తల్లి పెట్టే డైట్తో, లేదా నువ్వు చేసుకునే డైట్తో. ఏంటి సార్ అసలైన డైట్ అంటే ఏంటి? శాస్త్రీయమైన డైట్, మెటబాలిజం మార్చే డైట్. నేను ఎప్పుడు చెప్తాను ఒకటి, నీ బాత్రూమ్ రిపేర్కి వచ్చింది 20 ఏళ్ళ నుంచి ఉంది, ఇప్పుడు మొత్తం రెనోవేట్ చేస్తున్నావు. రెనోవేట్ చేసే టైంలో వర్కర్లు పని చేస్తున్నారు. నువ్వు టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది. టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తే ఆ బాత్రూమ్ వర్కర్లు పనిచేసే బాత్రూమ్ వాడగలవా? లేదు. అలాంటి టాయిలెట్స్ ఆపుకోగలవా? లేదు. ఆడ 4 రోజులు పడుతుంది రిపేరు, ఏం చేస్తావు మరి? ఆల్టర్నేటివ్ బాత్రూమ్ చూసుకుంటావు కదా, ఆల్టర్నేటివ్ బాత్రూమ్కి వెళ్తావు. ఒకవేళ నీకు సిగ్గు లేకుండా ఆడు వర్క్ చేస్తున్నారు, నువ్వు అక్కడ టాయిలెట్స్ ఉపయోగిస్తే ఆ బాత్రూమ్ రిపేర్ అవుతుందా? అవ్వదు కదా. అర్థమైందా? దీన్ని బట్టి నీకు అర్థమైన నీతి ఏంటి? ఒక బాత్రూమ్ రిపేర్ చేసేటప్పుడు ఆ బాత్రూమ్ కనుక దాన్ని ఉద్దేశించిన పర్పస్కి వాడితే, నిజానికి దాన్ని ఉద్దేశించిన పర్పసే వాడితే, ఆ బాత్రూమ్ ఎప్పటికీ రిపేర్ అవ్వదు కదా. అట్లనే నువ్వు గ్లూకోజ్ మెటబాలజీ ఉండడానికి దరిద్రాలని వచ్చినాయి. నువ్వు గ్లూకోజ్ మెటబాలజీ వచ్చిన దరిద్రాలని, లైఫ్ స్టైల్ డిసీజ్ కానీ వీటిని కానీ నువ్వు గ్లూకోజ్ మెటబాలజీ ఇచ్చి నువ్వు దాన్ని రిపేర్ చేయలేవు. మెటబాలజీ మార్చాలి, నేను మారుస్తున్నా. అర్థమైందా? నువ్వు ఆ బాత్రూమ్ రిపేర్ వరకు బయట బాత్రూమ్ ఎలా వాడుకుంటావో, నేను కూడా నా గ్లూకోజ్ మెటబాలజీ తాలూకు మెటబాలజీ రిపేర్ వచ్చినప్పుడు, నేను ఈ మెటబాలజీని రిపేర్ చేస్తున్నప్పుడు నేను గ్లూకోజ్ ఇవ్వకూడదు. ఇలా ఇస్తారు కాబట్టే ప్రపంచం మొత్తం అల్లోపతినా, ఆయుర్వేదిక, హోమియోనా, ఇంకా ఏ పతి అయినా అట్టర్ కాకపోవడం కారణం అది. నేను అది మెటబాలజీ మారుస్తా. రోడ్డు మీద నువ్వు వెళ్తా అంటే బురద నీళ్ళు నీ మీద పడినాయి. ఇప్పుడు నేను బకెట్లోంచి ఆ బకెట్లోకి అదే బురద నీళ్ళని తోడి స్నానం చేయమనిస్తా. నీ మీద పడిన బురద నీళ్ళని అదే బురద నీళ్ళతో స్నానం చేసి నువ్వు వదులుచుకుంటావా? వేరే నీళ్ళు వాడతావు కదా. అదే నేను చెప్తున్నా. అట్లానే ఇది కూడా అంతే. మెటబాలిజం మారుస్తాను కాబట్టే నాకు ఈ ఫలితాలు వస్తాయి. వీళ్ళెవరూ మెటబాలిజం మార్చారు కాబట్టే వాళ్ళకి ఆ ఫలితాలు రావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇందులో దేవరహస్యం లేదు, బ్రహ్మరహస్యం లేదు. సింపుల్. నా లాజిక్స్ అన్ని సింపుల్. రెండోది, ముక్క డాక్టర్లు, ముక్క వైద్యం. ఒక పెద్ద ఆర్థోపెడిషన్ ఉన్నాడు. నాకు మాత్రమే తగ్గడానికి ప్రపంచంలో మిగిలిన వాళ్ళు ఫెయిల్ అవడానికి కారణం కూడా చెప్తున్నాను. అదే విభాగమైన. ఇప్పుడు నేనున్నాను, నేను డైట్ చెప్తాను. ఓ పెద్ద ఆర్థోపెడిషన్, నీ తెలిసిన పేరు గుర్తు తెచ్చుకో, చాలా ఫేమస్, వరల్డ్ రికార్డు, 3 పుస్తకాలు రాశాడు. ఏంటి ఉపయోగం? మోకాలు తప్పితే పక్కకి పైకి కూడా చూడ్డు, నడుము కూడా చూడ్డు. పొట్టలో ఉందంటే వాళ్ళ ఆవిడ కూడా ఎల్లమ్మ గైనకాలజిస్ట్ దగ్గర పోంటాడు, కార్డియాలజీ అంటే కార్డియాలజీ తీసుకుపో అంటాడు. నువ్వు పెద్ద డాక్టర్, ఎవరికి ఉపయోగం? మోకాలకే ఉపయోగం. పెద్ద కార్డియాలజిస్ట్ నువ్వు, నీకంటే తోపులేడు ఎక్కడ. కానీ నీకు చిన్న పంటిని పోతే డెంటిస్ట్ దగ్గర పోతావు. మరి వైద్యం నువ్వు చేయలేవు. ఒక గ్యాస్ట్రోంటాలజిస్ట్ గ్యాస్ గురించి చెప్తాడు, మిగతా తెలియదు. ఎవరికాడు ముక్కే. ఒక పేషెంట్ నా దగ్గరికి మొన్న వచ్చారు. ఆ పేషెంట్కి సీరియస్ కండిషనే, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్. మన కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఇది ఈ ట్యాబ్లెట్ వేసుకోకపోతే నువ్వు సస్తావు అన్నాడు కార్డియాలజిస్ట్. నెఫ్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే నెఫ్రాలజిస్ట్ అన్నాడు, ఈ కార్డియాలజిస్ట్ ట్యాబ్లెట్ నువ్వు వేసుకుంటే ఇప్పుడు నీ క్రియాటిన్ 1 ఉంది కదా, 10కి వెళ్తుంది, సస్తావు అంటాడు. కిడ్నీలు పగిలి చివరికి నార్మల్గా 3 పెళ్ళం 2 గొడవలు అయితే చివరికి పెళ్ళమే గెలుస్తుంది ఆ లాకరికి. అట్లానే ఈ డాక్టర్ల మధ్య ఎవడు గొడవైనా కార్డియాలజిస్ట్ గెలుస్తాడు. సో అతను కార్డియాలజిస్ట్కి లొంగాడు. కార్డియాలజిస్ట్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు.
క్రియాటిన్ 11కి వెళ్ళింది షార్ట్ పీరియడ్. ఓకే. సరే క్రియాటిన్ రాగా నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే నేను చెప్పానా వేద్దని అన్నాడు. సరే అని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. మీరు ఇవ్వటం వలన పెరిగిందండి అని. కార్డియాలజిస్ట్ ఏమన్నాడు తెలుసా, నేను ఇవ్వబట్టి ఇప్పటిదాకా వచ్చావు, నెఫ్రాలజీ దగ్గర ఎల్లులోపై సచ్చివాడు అన్నాడు కార్డియాలజిస్ట్. ఓకే. నా మాటని అంటాడు. ఇప్పుడు నెఫ్రాలజిస్ట్ మాట అనడానికి నెఫ్రాలజిస్ట్ విభాగం వేరు, కార్డియాలజిస్ట్ విభాగం వేరు. మనకు వచ్చే కర్మ శరీరం అంతా మందగా, కిడ్నీ మందే, గుండె మందగా. మరి మన పరిస్థితి ఏంటి? ఇద్దరు లెజెండరీ డాక్టర్స్ నువ్వు ఇచ్చేయి అంటాడు, అది అంటాడు. పరమానంద శిష్యులు కాలు, ఇది నీ కాలు, అది నా కాలు. నీ కాలు నువ్వు పిసికి మెత్తగా సరిపరలు చేస్తే పర్లా, ఎదురాడి కాలను అటాక్ చేస్తున్నావు కదా, నువ్వు వాడి కాలు కొడతావు, వాడి నీ కాలు కొడతాడు, పోయేది పరమానందయ్యగా. అర్థమైందా? వ్యవస్థ అక్కడ తప్పుతుంది. రామకృష్ణ అనేవాడు ఎందుకు నీ సక్సెస్ అయ్యాడు చెప్పనా? ఇప్పుడు నువ్వు నా దగ్గరికి జస్ట్ షుగర్ అని వస్తావు, నువ్వే వస్తున్నావు రేపు. వచ్చినప్పుడు నేను నిన్ను షుగర్ అనగానే మామూలుగా ఒక ఎండ్రోక్రాలజిస్ట్ డయాబెటీస్ చేసే పని ఏంటంటే తిన్నాకంత తినకముందంతా ఒకటి చూస్తాడు, హెచ్బిఎన్సీ తీసుకొస్తాడు, రాగానే ఒక గుట్ట రాస్తాడు. సరే ఇది వాళ్ళ మోడల్. ఇప్పుడు నీకు ఫ్యాటీ లివర్ ఉంటే, బీపీ ఉంటే, థైరాయిడ్ ఉంటే వాడికి అనవసరం, మాకు అనవసరం. అర్థమైందా? ఇది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నీకు హైదరాబాద్ నుంచి విజయవాడలో పని ఉంది, అలానే కోదాడలో పని ఉంది, సూర్యాపేటలో పని ఉంది అనుకో. నువ్వు ముందు విజయవాడలో పని చూసుకొచ్చేసి హైదరాబాద్కి, మళ్ళీ కోదాడ కోసం ఆ పని మళ్ళీ వెళ్ళొచ్చి, మళ్ళీ సూర్యాపేట పని మళ్ళీ వెళ్తావా? వెళ్ళేటప్పుడే 3 పనులు చేసుకెళ్తావా? అలానే నువ్వు నా దగ్గర డయాబెటీస్కి వచ్చినప్పటికీ నేను నీ చేత అన్ని రకాల టెస్టులు చేయించుకుంటాను. అన్నీ అంటే జనరలైట్స్, జనరల్లోనే నీ థైరాయిడ్ చూసుకుంటాను, నీ బీటోలు చూసుకుంటాను, విటమిన్ డి చూసుకుంటాను, నీ ఐరన్ సరి చేసుకుంటాను, నీ ఎలక్ట్రోలైట్స్ చూసుకుంటాను, వైటమిన్స్ అండ్ మినరల్స్ చూసుకుంటాను. అట్లా నీకేమైనా స్కిన్ సంబంధించిన ఇష్యూలు ఉంటే, ఇమ్యూనిటీ ఇష్యూలు ఉన్నా చెక్ చేసుకుంటాను. నీ రిపోర్ట్స్ అని ఏది ఉందనేది నేను చూసుకుని హిస్టరీ అంతా తీసుకుంటాను, నీ టార్గెట్లు తెలుసుకుంటాను. నీ టార్గెట్తో పాటు ఉండాల్సిన ఒక 4 రోజులు ఎక్కువ బయటపడతాయి ఖచ్చితంగా. నువ్వు వచ్చింది నా దగ్గర షుగర్ కనే, కానీ నీ షుగర్తో పాటుగా నీకు థైరాయిడ్ అన్న విషయం నీకు తెలియదు. నేను చేసిన టెస్ట్ ఫస్ట్ టైం బయటపడింది, మంచిదేగా? అంతే కదా సార్. ఆ థైరాయిడ్ ఆటోఇమ్యూన్ థైరాయిడ్, హషిమోటో థైరాయిడైటిస్, రెగ్యులర్ థైరాయిడ్ నీకు తెలియదు. ఒకవేళ నీకు ఏమన్నా అబ్నార్మల్ సీపెట్ పెడితే తేడా ఉండొచ్చు, లేదా నీకు కళ్ళు తిరుగుతుందా, లేదా వట్టిగా ఉందా, మైగ్రేన్ ఉందా, అన్నీ నేను చూసుకుంటా. అల్ట్రాసౌండ్లో ప్రతిదీ తెలుస్తుంది, లేదా ఇంకో అడ్వాన్స్ అయ్యించి దీన్ని బట్టి ఇంకో చేసుకుని. సో నేను నీకు ఏమున్నాయి టోటల్ టార్గెట్ తీసుకున్న తర్వాత నేను నీ శరీరం యాజ్ ఏ హోల్ రిపేర్ చేస్తాను. నీకు ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఉంది, ఫ్యాటీ లివర్ మన డైట్తో చిటికేసినట్టు పోతుంది. నీకు దాంతోపాటు తగ్గడానికి వీలుగా నేను దాంతోపాటు మిల్క్ తీసి అనేది ఇస్తాను. అలాగే కిడ్నీ సంబంధించిన ఏ యూరిక్ యాసిడ్ లాంటి ఎక్కువ ఉంటే నీకు సొరకాయ జ్యూస్ ఇస్తాను. అలానే నీకు క్రియాటిన్ కనుక ఏమైనా హైయర్ సైడ్ ఉన్నా, యూరియా లాంటి ఎక్కువ ఉన్నా, నీకు పునర్నవ లాంటివి ఇంకా చాలా రకాలు ఉన్నాయి, సి భక్తాలు అలా ఇస్తాను. నీ డి విటమిన్ చెక్ చేసుకుంటాను. ఆ హైయెస్ట్ డోస్కి వెళ్ళేట్టు నేను 100 దాటి వెళ్ళేట్టు చూసుకుంటా. 100లో 150 వచ్చేట్టు, అది కూడా 1 monthలో అయిపోతుంది నా దగ్గర. సో దానికోసం నేను ఎంతసేపు ఎండలో కూర్చోపెట్టాలి, నీకు ఇన్ని నీళ్ళు ఇవ్వాలి, నీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, నీకు ప్రోటీన్ ఎంత పెట్టాలి, నీకు లివర్లో ఎంజైమ్స్ ఎక్కువ ఉన్నాయి, నీకు ఫ్యాట్ ఇచ్చే పద్ధతి ఎలా, నీకు లివర్ అంతా బాగుంటే నీకు 10 grams చొప్పున 10 సార్లు ఇవ్వచ్చు. అలానే నీకు ఫ్యాటీ లివరు, నీ గాలిబడ తీసేసి ఉంటేను, గాలిబడ స్టోన్లు ఉండేవు, లేకపోతే నీకు ఇతరత్త లివర్ ఎంజైమ్స్ హైలో ఉంటే నీకు లివర్ని 5 grams చొప్పున టైమింగ్స్తో సహా ఇస్తా. వాటర్ తాగే పద్ధతి చెప్తా. అంటే నా ప్రతిదీ మారిపోతాయి. నీ కోసం సెట్ చేసిన నీకు స్టిక్కే ఒక ప్రోగ్రామ్ ఇస్తా. సో నువ్వు నా కోసం షుగర్ అనుకుని వచ్చావు, కానీ దీంతో పాటు నీ ఫ్యాటీ లివర్ తగ్గింది, నీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, రాయి కరిగింది, అలానే నీకు యూట్రస్లో సిస్టులు ఉన్నాయి, ఫైబ్రాయిడ్లో నీకు గాలిబేడలో ఇష్యూస్ ప్రతిదీ పోతాయిగా. నీ ప్రోగ్రామ్ అయ్యేకి నేను అన్నీ చూసుకుంటా. అర్థమైందా? దీనివల్ల ఏం జరుగుతుంది, నన్ను ఒక సోషల్ సర్వీస్ వర్కర్గా, ఒక డైట్ గురువుగా నమ్మి నా సెంటర్కి వచ్చిన ఎవరికైనా అర్థమవుతుంది. రోజు నేను 100 పైన ఓపి చూస్తాను, చాలా కష్టం. 9 సీట్లో కూర్చుంటే నాకు 7-8 అవుతుంది, భోజనానికి టైం ఉన్నంత. నిజానికి మామూలు అంత అదొక అదృష్టం, అంతమంది చూడగలటం. మిగిలిన డాక్టర్ లేని అదృష్టం. మళ్ళీ చెబుతున్నారు కదా, ఒక పెద్ద కీళ్ళు మార్చేవాడు కీళ్ళు తప్పితే జీవితంలో రెండోవాడు చూడ్డు, పెద్ద కార్డియాలజిస్టు గుండె తప్పితే రెండోది చూడ్డు. కానీ నా అదృష్టం, నేను ప్రతి వాడిని చూస్తా. రొమటైడ్ ఆర్థరైటిస్ వస్తాడు, క్యాన్సర్ వాళ్ళు, అన్ని రకాల క్యాన్సర్ వాళ్ళు 25 మంది ఉంటారు, డయాలసిస్ వాళ్ళు 10 మంది, ఆటోఇమ్యూన్ డిసీజ్ వాళ్ళు, గ్యాంగ్రీన్ వాళ్ళు, అలానే థైరాయిడ్ వాళ్ళు, బీపీ వాళ్ళు, ఆటోఇమ్యూన్ వాళ్ళు, A to Z, లావు తగ్గేవాళ్ళు, బరువు పెరిగేవాళ్ళు, మెడలో స్కెల్లోసిస్ వాళ్ళు, సిఓపిడి వాళ్ళు, రకరకాల డిసీజులన్నీ. ఎందుకని నన్ను నమ్మేస్తారు. నేను కూడా ఏం చేయను. నా సూత్రం ఏంటి, నేను బాడీ యాజ్ ఎ హోల్ ఒక సెల్ నుంచి రిపేర్ చేస్తాను. నేను ఒక సెల్ని రిపేర్ చేస్తా. వాళ్ళు ఒక ఆర్గాన్లో ఒక లక్షణాన్ని అణిచి తగ్గామన్న భ్రమలో ఉంటాను చూస్తారు. నేను అలా చేయను. మనిషి యొక్క బేసిక్ యూనిట్ సెల్. ఈ సెల్ ఆహారం తీసుకుంటుంది, మనం తీసుకునే ఆహారం. ఈ ఆహారానికి నువ్వు సెల్కు నువ్వు ఏం ఫీడింగ్ ఇవ్వాలి, నువ్వు మంచిస్తే మంచిగా ఉంటుంది, చెడిస్తే చెడుగా ఉంటుంది. నేను మంచి ఆహారం నేను ఫీడింగ్ ఇస్తా, చెడుని తీసేస్తా సైమల్టేనియస్గా. చక్కటి ప్రోగ్రామ్.
ప్రకృతి ఇచ్చిన దాని మధ్యలో దళారీలు తీసేసి ప్రకృతిని నేరుగా ఇస్తా. నేరుగా నేను ఎప్పుడైతే కలుపుతానో ఆటోమేటిక్గా నీకు ప్రకృతి ఎప్పుడు తల్లి కన్న తల్లి ప్రేమ ఎలాంటిదో ప్రకృతి కూడా మనం చూపించే ప్రేమ అది. మన ప్రకృతికి మన మధ్య మీడియేటర్లు పెట్టాం. ఈ మీడియేటర్ మనం కలుషితం అయిపోయింది. అర్థమైందా? ఎప్పుడైతే ఆ నేరుగా మదర్ టచ్ అంటారే, నేను ఆ మదర్ టచ్ ఇస్తున్నా, కెమికల్ తీసేస్తున్నా, మంచి ఇస్తున్నా, చెడు తీసేస్తున్నా. ఇంతేగా నేను చేసేది సెల్ రిపేర్ జరుగుతుంది. ఆటోమేటిక్గా నీ శరీరాన్ని అన్ని రిపేర్ జరుగుతాయి. మీరందరూ భావిస్తున్నట్టుగా నేనేమి థైరాయిడ్కి తగ్గించట్లా, షుగర్ తగ్గించట్లా, క్యాన్సర్ తగ్గించట్లా, రికవరీగా తక్కువ 4 సెంటీమీటర్ల కిడ్నీ 8 సెంటీమీటర్లు నేను చేయట్లా, ప్యాంక్రస్ చచ్చిపోయిన ప్యాంక్రస్ రికవరీ నేను చేయట్లా. నీ శరీరం చేసే వాతావరణాన్ని నేను కల్పిస్తున్నా. అర్థమైందా? ఒక పహిల్వాన్ని ప్రాక్టీస్ తయారు చేయాలంటే వాడు మంచి ఆహారం మంచి ట్రైనింగ్ ఇచ్చి ఎలా తయారు చేస్తాం? సడన్గా వెళ్ళి ఒలింపిక్స్కి వెళ్ళి ఆడేస్తావా? లేదు సార్, ముందు ట్రైనింగ్ ఉండాలి. 4 ఏదో ట్రైనింగ్ కదా, ఆ ట్రైనింగ్ ఇచ్చి రెడీ చేస్తావు కదా, ఆ ట్రైనింగ్ ఇచ్చి నేను రెడీ చేస్తున్నా. అంటే మొత్తానికి ఏదైనా సమస్య వస్తే మనము టాబ్లెట్స్ అన్ని పక్కన పెట్టి ఏదైతే పార్ట్కి వచ్చిందో దాన్ని తీసేయడం కాకుండా మూలాల్లోంచి తీసేయాలి. ఇంట్లో హాస్పిటల్ నమ్మండి. అంతేనా? ఇంట్లో డాక్టర్ని, ఇంట్లో హాస్పిటల్. ఓకే ఓకే, మీరు చెప్పినట్టుగా ఇంట్లో ఆడవాళ్ళే డాక్టర్లు, ఆడవాళ్ళు, వంటిల్లు ఆడవాళ్ళు. మీరు ఇచ్చే నాలెడ్జ్ తో వాళ్ళే డాక్టర్లు అయిపోయారనమాట ఈ రోజు. వాళ్ళని నేను కాదు కదా, నేను ఎవరు కొనిపెట్టను కదా. నాకు సెంటర్ ఉండి మీరు నా దగ్గర జాయిన్ అయ్యారా? ఇప్పుడు నా దగ్గరకు వస్తావు, అవును, నేను ప్రోగ్రామ్ రాసేస్తా. వంట చేసుకునేది ఎవరు? మేమే సార్. నువ్వు సబ్జెక్ట్ 3 గంటలు చూస్తావు, తెలుసుకుంటున్నావు, తీరి నువ్వే చేసుకుంటున్నావు. అంతే. వంట చేసినా నువ్వు చేసినా ఇంకేముంది? అవును, నువ్వే డాక్టర్వే. అంతే. రేపు మీ ఫ్యామిలీలో ఎవరిని వస్తే నాతో పని ఉందా? లేదు సార్, చూసుకుంటా నేను. ఇప్పుడు నువ్వు తగ్గానే షుగర్ తగ్గానే మీ మామగారు వాళ్ళు అమ్మ ఏంటమ్మా తగ్గించుకుని ఆయన వస్తాడుగా, ఆయనకి ఎవరు తగ్గిస్తారు? అంటే సార్ పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది కదా సార్, సేమ్ అదే ఫాలో అవ్వచ్చు అంటారా? మంచి జరగటంలో ఒకడికి 100 మంచి జరుగుతుంది, ఒకటి 80 జరగచ్చు, ఒకటి 70 జరగచ్చు, ఒకటి 50 జరగచ్చు. మంచి అయితే కామన్. అర్థమైందా? సో ఒకటి 100 జరగచ్చు, ఒకటి 50 జరగచ్చు. మంచిగా. అవును సార్. చెడు జరిగే అవకాశం, మంచిగా చెడు అనేది ఉండదు. నువ్వు ఒక ప్రకృతి, నేను నెత్తానికి ఏముంది చెప్పు సింపుల్గా. నేనేం చేస్తున్నాను? వాల్నట్టు, బాదం, పిస్తా, గుమ్మడి గింజలు ఇట్లాంటి ఇస్తున్నాను అనుకో. సింపులే కదా, అదంతా అంతా నేచరే కదా ఇచ్చిందా కదా. నా దాంట్లో అసలు కెమికల్ ఉందని పేరు చెప్పు. నేను ఒకవేళ సప్లిమెంట్లు ఇచ్చినా నేను న్యూట్రాసిటీకి వెళ్ళే కదా నేను ఇచ్చేది, అంతేగా. అది జస్ట్ ఫుడ్ లైసెన్స్ ఉన్న, ఫిసా లైసెన్స్ ఉన్న ప్రోడక్ట్సే నేను చెప్తాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉండి ఇచ్చినా కానీ. మిల్క్ తీసేయాలంటే అన్ని చెట్ల నుంచో, వేర్ల నుంచో, లేకపోతే ఇంకో పువ్వుల నుంచో తీసినయే, న్యాచురల్. అది కూడా కెమికల్ ప్రాసెస్ చేసిన కాదు, జీరో కెమికల్. అది నేను ఓవర్ ది కౌంటర్ ఇచ్చేటనే సజెస్ట్ చేస్తాను, ఫార్మసీ సజెస్ట్ చేయను నేను. ఏ జబ్బు అయినా తగ్గించుకెళ్దాం, క్యాన్సరే పెద్దది, అదే తగ్గించుకెళ్తే ఏముంది, ఇవన్నీ ఏముంది ఆఫ్టర్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇచ్చారు సార్, మాకు మా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, మరొక మంచి ఎపిసోడ్లో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.